ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా. నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా. నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా యేసయ్యా, అందరు పాడాలండి. యేసయ్యా యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా. నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా.
అని పిలిస్తే మన ప్రార్థన వినే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు, మనకు జవాబిచ్చే ప్రభు, మనం ఎక్కడున్నా మనల్ని చూసే ప్రభు. మరణ ఛాయలలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, మరణ ఛాయలలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, నన్ను బలపరచెనయ్యా, నిన్నే కనపరతునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే కనపరతునయ్యా. యేసయ్యా పరాలే, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. వంచనవంతెన ఒరిగిన భారాన పొసగక విసిరిన విసిరే కెరటాన, వంచనవంతెన ఒరిగిన భారాన పొసగక విసిగిన విసిరే కెరటాన, కలలో కడతేర్చినావా, ఒలలో నన్ను మోసినావా, కలల కడతేర్చినావా, ఒలలో నన్ను మోసినావా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతువయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఎంతమంది నిజంగా పాడారో పాడి చూపించండి. యేసయ్యా అని పాడండి. మీ ఇష్టం వచ్చిన రంగు పెట్టుకోండి, ఏం తప్పలేదు. అబ్బా ఆహా, అక్కడ ఇంకో గ్రూప్. వెరీ గుడ్ అబ్బా. కొండలలో లోయలలో సంగతి అలా పెట్టి గుంటూరులో గుంటా గ్రౌండ్ లో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా అని పాడతామా చివరిసారిగా? రెడీయా? కొండలలో లోయల
యేసయ్యా నిన్నే నీవే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నీవే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనం దగ్గర నుండి. మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. అతడు మొదట పెద్దవాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చను. అతడు రెండవ వాని వద్దకు వెళ్ళి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదుననెను, కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారంగా చేసిన వాడని వారిని అడిగెను. ఒక తండ్రి తన 2 కుమారులు కలిగి ఉన్నాడు. మొదటి కుమారుడి దగ్గరకు వెళ్ళి, నాయనా, ద్రాక్ష తోటలోనికి పోయి కొంచెం పని చేయయ్యా అని అడిగాడు. ఆలోచించకుండానే, కారణం చెప్పకుండానే ఎంత వేగంగా సమాధానం చెప్పాడు చూడండి. ఏమని చెప్పాడు? పోను అన్నాడు. సరే పోడన్నాడు కదా, వీడితో గొడవ ఎందుకులే అని రెండవ కుమారుడు దగ్గరికి వెళ్ళి అలాగే చెప్పాడయ్యా, ద్రాక్ష తోటలోనికి వెళ్ళి పని చేయి అంటే ఆ కుమారుడు ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే, అయ్యా పోదును అనెను. ఒకడేమో పోను అన్నాడు, ఒకడేమో పోతాను అన్నాడు. ఏంటండి? ఒకడేమో కఠినంగా పోను అని చెప్పాడు, ఇంకొకడేమో మృదువుగా పోతాను అని చెప్పాడు. కానీ నిజంగా ఏం జరిగిందంటే, పోను అన్నవాడు మనస్సు మార్చుకొని వెళ్ళాడు. పోతాను అన్నవాడు అసలు ఆ మాట గుర్తే పెట్టుకోలేదు, ఆ పనికి వెళ్ళలేదు. చూడండి, కొందరికి చేతల భక్తి, కొందరికి మాటల భక్తి. మాటల భక్తి, చేతల భక్తి, ఏది ముఖ్యంగా మనకు ముఖ్యం? కబుర్లు మాత్రం బ్రహ్మాండంగా చెప్తాం. ఏంటండి? కాలు మాత్రం గడప దాటదంట. కొంతమంది నేను యేసుని ప్రేమిస్తాను, రోజు ఆయన వాక్యం చదువుకుంటాను, ప్రభు బిడ్డగా బ్రతుకుతాను అని చెప్తుంటారు. కానీ వారి జీవితాలు చూస్తే ప్రభు వారి జీవితాల్లో ఉండరు. చాలామంది నాకు యేసు ప్రభు వద్దు, నేను సరిలేను, నాకు ఆ దేవుడు వద్దు, నా దేవుడు నాకున్నాడు అని చాలా కఠినంగా మాట్లాడతారు. కానీ వారు గ్రహించుకొని ప్రభు వైపు తిరుగుతున్నారు. ప్రభువుని ఎరుగుదును, ఆయన మాటలు వింటున్నాను, ఆయనకి ఏది ఇష్టమో తెలుసు అని చెప్పిన వారు తమ జీవితాల్లో దేవునికి లోబడటం లేదండి. చూడండి, ఎంతోమంది ఈ రోజుల్లో క్రైస్తవులమని చెప్పుకునేవారు, యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పేవారు, వారి జీవితాల్లో చూస్తే యేసయ్య మాటల ప్రకారంగా చేస్తున్నారా? పరీక్షించుకోండి. చాలామంది యేసు ప్రభువుని విడిచిపెట్టి తాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, మోసగాండ్రగా, విగ్రహారాధికులుగా, వారి ఇష్టానుసారంగా జీవిస్తున్న వారు మనస్సు మార్చుకుంటున్నారు. ఇవాళ మనస్సు మార్చుకొని యేసు వైపు తిరుగుతూ ఉన్నారు. ఆ తండ్రి వచ్చి కుమారుని ఏమడిగాడండి?
పొలంలోనికి ఒక్కరోజు పోయి పని చేయమన్నాడు. అంటే అన్ని రోజులు ఎవరు పని చేస్తున్నారు? ఎవరు పని చేస్తున్నారు? తండ్రే చేస్తున్నాడు. ఒక్కరోజు కుమారుణ్ణి, నా మాట ప్రకారం వెళ్ళరా, నిన్ను ఇంతకాలం నిన్ను పోషించా, నిన్ను సంరక్షించా, నీ అవసరతలు తీర్చా, నా కొరకు నా స్థానంలో వెళ్ళి ఒక్కరోజు చూసుకో అంటే, నాకు వద్దు, నేను పోను అనటం తండ్రి మనసుకు చాలా బాధ కలిగి చేసింది. రెండో కుమారుడి దగ్గరికి వచ్చినప్పుడు అదే మాట చెప్పినప్పుడు, అయ్యా పోదును అన్నప్పుడు తండ్రి గుమ్మంటికి చాలా సంతోషమైంది. కానీ కొంచెం సేపట్లో తెలిసింది ఏంటంటే, పోతానన్నోడు పోలేదు, పోనన్నోడు పోయాడు. ఈ రోజుల్లో కూడా ప్రభు చెప్పాడు, అక్కడే చూడండి, అందులో ఎవరు తండ్రి ఇష్ట ప్రకారంగా చేశాడు అంటే మొదటి వారే అండ్రి. అందుకు యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు దేవుణ్ణి ఎరిగానని, దేవుణ్ణి వెంబడిస్తున్నానని, బైబిల్ చదువుతున్నానని, బాప్తిసం తీసుకున్నానని, దేవుని బిడ్డనని చెబుతున్నారే కానీ నాకు ఇష్టం వచ్చినట్టుగా చేయటం లేదు, నన్ను సంతోష పెడటం లేదు, నా మాటలను క్రియల్లో చూపించటం లేదు, మీ మనస్సులో నేను లేను. అందుకనే మీకంటే ముందు సుంకరులు, వేశ్యలు, పాపులు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నారు. ఒక మనిషి ఎంత చెడిపోతాడోనండి, వాడికి అంతగా మారినప్పుడు, ప్రభు మార్చినప్పుడు, ప్రభు కనికరించినప్పుడు, ప్రభు స్వస్థపరిచినప్పుడు, ప్రభు అతని పాప బంధకముల నుంచి విడిపించినప్పుడు అతడు అంత కృతజ్ఞత కలిగి ఉంటాడు. ఇక్కడే ఉన్న మరొక భాగంలో ఉన్న మరొక విషయాన్ని ఈరోజు నాకు ప్రభు బయలుపరిచి ఉన్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో, ఏలయనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు పొద్దున బయలుదేరి దినమునకు 1 దీనారము చొప్పున పనివారి వడబడి తన ద్రాక్ష తోటలో వారిని పంపెను. నిజంగా చెప్పాలంటే మనం ఎవరం కుమారులం, కుమార్తెలం కాదండి. మనం ఎవరం అండి? అన్యులం. ఇశ్రాయేలు జనాంగం మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నవారు. మనం యేసుక్రీస్తు కృప చొప్పున మన జీవితాలను వృధాపరుచుకుంటుండగా, మన బ్రతుకులను పాడైపోతూ ఉండగా, మనం ఏం చేయాలో ఎలా ఉండాలో, ఎవరిని పూజించాలో, ఎవరిని ఆరాధించాలో ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో ఉండగా ప్రభు మనల్ని పిలిచాడు. ఇక్కడ ఒక ద్రాక్ష తోట యజమాని సాధారణంగా పొద్దున్నే కొంతమంది కూలోళ్ళందరూ ఒక చోట ఉంటారు కదా, పని వాళ్ళందరూ కోతలప్పుడు ఉంటారు కదండి. మీ ఊర్లో కూడా తెలుసు, నాకు తెలిసి ఇక్కడ ఉన్నప్పుడు ఒక ప్రాంతంలో ఉంటారు. అక్కడ యజమాని, కోత యజమాని వెళ్ళి 20 మంది కూలీలు కావాలి, 10 మంది కూలీలు కావాలి, తీసుకెళ్తారు పొలంలో కదా. సో ఒక యజమాని వెళ్ళాడు, అక్కడ చాలామంది ఉన్నారు. అక్కడ కొంతమందిని మాట్లాడుకున్నాడు, సాయంత్రం వరకు ద్రాక్ష తోటలో పనిచేయాలయ్యా, సరే సాయంత్రానికి ఎంత ఇస్తామంటే 1 దీనారం ఇస్తామంటే సరే అని వాళ్ళు వెళ్ళారటండి. ఎన్ని గంటలకి? పొద్దున్నే 6 గంటలకి. మళ్ళీ కొంచెంసేపు యజమాని బయటకు వెళ్తే 9 గంటలప్పుడు కొంతమంది అక్కడ ఊరక నిలబడి ఉన్నారంట. 3వ వచనం చదవండి. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలుచుని ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోకి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారు వెళ్ళిరి. కుమారుడు వెనకపోతే కూలోళం పెట్టుకుంటున్నాడు తండ్రి. ఏంటండి? దేవుడు ఏర్పరచుకున్న జనాంగం, ఇశ్రాయేలు జనాంగం యేసుక్రీస్తుని ఈ రోజు వరకు నమ్మలేదండి. ఇంకా ఆయన ప్రవక్త అనుకుంటున్నారే కానీ వారి మనోనేత్రాలు తెరవబడలేదు. అందుకే ఆ భాగ్యం మనకు దొరికింది. మనల్ని ఆయన ద్రాక్ష తోటలో పనిచేసే భాగ్యాన్ని, ఆయన సాక్షులుగా జీవించే కృపను, ఆయన ఆశీర్వాదాలు పొందే అదృష్టాన్ని మన దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఊరక నిలబడి ఉన్నారటండి కొందరు. ఎంతమంది ఊరకనే ఉన్నారండి మీలో? ఉద్యోగాలు లేకుండా చేయి చూపించండి. చదువుకున్నామండి, ఊరకనే ఉన్నామన్న వాళ్ళు చేయి చూపిస్తారా? మాకు జాబ్ లేదండి, టెంపరీ జాబ్ చేస్తున్నాం, కాంట్రాక్ట్ మీద జాబ్ చేస్తున్నాం అన్నోళ్ళు, స్థిరం లేదు, మీకు ఇంకా నమ్మకం లేదు, అలాంటి వాళ్ళ దగ్గర ఒకసారి చేయి చూపిస్తారా? మీరందరూ సేవకు వచ్చేయకూడదా? మీరు దేవుని పని చేయకూడదా? ఊర కూర్చోటం ఎందుకు? ఇంట్లో కూర్చొని గోర్లు గుల్లుకుంటూ ఏంటండి? మొన్న ఒక అబ్బాయిని తీసుకొని వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు వచ్చారు మెడ్రాస్కి.
వీడు చూడండి ఏమైంది ఏమైంది ఎందుకంటే ఏంటయ్యా నీకు ఏమైందంటే ఏం లేదేంటి మరి ఏంటి ఏం పని చేస్తున్నాను? ఏం పర్లేదు, తింటాం పడుకోవటం. బీటెక్ చదివాడట. ఏం చేస్తాను నువ్వు అంటే తింటాం పడుకోవడం. మా నాన్న ఏదో అన్నాడు ఒకరోజు, అందుకని నాకు కోపం వచ్చింది. నేను ఇంకేం చేయను, తిను పెట్టు కన్నావు కదా, పెట్టు, తింటా పడుకుంటా ఇంకంతే. ఏంటంటే ఎంతమంది ఇళ్లలో ఒక్కడు కష్టపడి చెమటగార్చి తండ్రి సంపాదిస్తుంటే ఇంటి వాళ్ళందరూ కూర్చొని తింటుంటారు అంతే, ఏం పని చేయరు. కొన్నిసార్లు ఇంటి యజమాని కూడా పని చేయడు, ఫుల్లుగా తాగి కూర్చుంటాడు. ఆ ఇల్లాలు పాపం నడుం కట్టుకొని ఎక్కడికో కూలి పనికి వెళ్ళో ఉద్యోగానికి వెళ్ళో సంపాదించి వండి పెట్టి చెడ్డ చాకిరీ చేసి పిల్లల్ని ఇంటి యజమాని కూడా పోషిస్తుంటే మిగులందరూ చేట్ల పేక ఆడుకుంటాడంట. మీ ఆయన ఏం చేస్తాడమ్మా, నువ్వు ఎంత కష్టపడతావు? మా ఆయన చేట్ల పేక ఆడుకుంటాడంట. ఏం ఆడుకుంటాడు? చేట్ల పేక, జోదం ఆడుతా కూర్చుంటాడు. ఏంటండి, చాలామంది ఈ రోజున ఊరకే ఉన్నప్పుడు సాతాను పట్టుకుంటాడు. దేవుడు మనల్ని ఊర కూర్చోటానికి చేయలేదు. ఆ రోజు ఆదామమ్మల్ని చేసి ఊర కూర్చోండి ఏదైనా తోటలో అన్నాడా? లేకపోతే ఊరక పడుకోండి అని చెప్పాడా? ఏమన్నాడు? ఈ తోటను మీరు సేద్యపరచండి, మీరు దీన్ని ఏలండి, ప్రతి మనిషి ఏదో ఒక పని చేయాలి. కొత్త నిబంధనలో ఉంది, పని చేయాలన్నది వాడు భోజనము చేయకూడదు. అదేంటోనండి, పని చేసేవాడికి ఆకలేదు, పని చేయనివాడికి తెగ ఆకలేస్తుంది. ఏ పని లేదు కదా, అడిగి తింటమే పని. అప్పుడే తింటాడు, మమ్మీ ఆకలేస్తుంది మళ్ళీ ఏమైనా పెట్టవా? ఇప్పుడే కదరా తిన్నావు, దోశలు వేసి పెట్టవా? కజ్జికాయలు ఉన్నాయా ఇంట్లో? అడిసిలేమి లేవా? ఏంటండి, సరే డబ్బులు ఏదైనా బయటికి పోయి తినొస్తా. ఏంటి పని చేసేవాడికి ఆడు కాఫీ పెట్టి తాగండి అంటే పనిలో పడిపోయి కాఫీ చల్లారిపోతాయి తినడం. అన్నానికి రా అంటే ఉండి వస్తానా అంటాడు, పాపం పస్తులు ఉంటాడు. పని చేయనోడు చూడండి, పని చేయనోడికి ఆకలి ఎక్కువ అంట. పని చేయనోడు తింటాడు, తిండి ఎక్కువైతే మొత్తం ఎక్కువ అవుద్దండి. తిండి ఎక్కువైతే మతం ఎక్కుద్ది, మతం, గర్వం, సోమరితనం. తిండిపోతులు తాగుబోతులు దరిద్రులు అవుతారని దేవుని వాక్యం చెప్తుంది. ఎంతమంది ఈ రోజున ఈ తాగుబోతుల్లో 99% తాగుబోతులు అవే వాళ్ళు ఎవరంటే పని లేని వాళ్ళు, పని లేదు వాళ్ళకి, బాధ్యత లేదు వాళ్ళకి. కాబట్టి ఊర కూర్చొని పిచ్చి ఆలోచనలు ఆలోచించుకొని మొత్తం చెడ్డ వాళ్ళతో స్నేహాలు చేసి త్రాగుడికి బానిసలు అవుతున్నారు. ఊరక నిలబడిన వాళ్ళని చూసి రండి మీకు నేను ఏది న్యాయమో అది ఇస్తా, వీళ్ళతో బేరవాళ్ళ రండి వెళ్ళి పని చేయండి, నేను ఇస్తాను నీకు పని చేయి అంటే వాళ్ళు సంతోషంతో వెళ్ళి తోటలో పని చేస్తున్నాడు. మళ్ళీ 12 గంటలకి, మళ్ళీ 3 గంటలకి అలాగే వెళ్ళి అక్కడున్న వాళ్ళని చూసి వెళ్ళి నా ద్రాక్ష తోటలో పని చేయండి అని చెప్పాడు. అలాగే 5 గంటలకు వెళ్ళినప్పుడు కొందరు అక్కడ నిలబడి ఉన్నారు. చూడండి అక్కడ ఏమన్నాడు ప్రభు ఆ యొక్క ఉపమానంలో 6వ వచనంలో, తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతా మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా, వారు ఎవడును మమ్మును కూలికి పెట్టుకొనలేదనిరి. పొద్దు నుండి ఎందుకురా నాయన ఇక్కడ నిలబడి ఉన్నారు మీరు? మమ్మల్ని ఎవ్వరు ఉద్యోగంలో పెట్టుకోలేదు, మమ్మల్ని ఎవరు పనిలో పెట్టుకోలేదు, మాకెవరు పని ఇవ్వలేదు. ఈరోజు మన భారతదేశంలో పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య నిరుద్యోగ సమస్య. పని లేని వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టే పాపం ఎక్కువైపోతుంది. ప్రతి ఇంట్లో పని లేని వాళ్ళు ఉన్నారండి, ప్రతి ఇంట్లో పని లేని వాళ్ళు ఉన్నారు, ప్రతి ఇంటిలో తిని కూర్చునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి దరిద్రం వెళ్తుంది, మన దేశాన్ని దరిద్రం వెళ్తుంది. మన దేశం కంటే మన దేశం కూడా ఇంచుమించు చైనా లాంటి దేశంతో పోటీ పడుతున్నారు జనాభా సంఖ్యలో. చైనాలో బోల్డ్ మంది మనుషులు ఉన్నారు. మొన్న నేను ఎక్కడో చదివాను, చైనాలో ఒక కంపెనీలో ఒక పని 10 రోజుల్లో చేసే పని మన దేశంలో వాళ్ళు చేస్తే సంవత్సరానికి చేస్తారటండి. 10 రోజుల్లో వాళ్ళు చేసే పని మన దేశంలో పెడితే అదే కంపెనీ ఎన్ని రోజులు చేస్తామంట? ఆ మెల్లగా బీడీ దాగొచ్చి సిగరెట్ దాగొచ్చి కబుర్లు చెప్పుకుంటూ
ఇంట్లో కొంతమందికి ఏదైనా పని చేస్తున్నారు అనుకోండి, పని చేసేవాడు మీరు ఇతర దేశాల్లో ఫారినర్స్ని, అమెరికన్స్ని, ఇంగ్లాండ్ దేశంలో ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళు ఏదైనా పని చేస్తున్నా కూడా నడుస్తూనే మాట్లాడుకుంటారు, తింటూనే మాట్లాడుకుంటారు, చేస్తూనే మాట్లాడుకుంటారు. కానీ మనమైతే తింటాం ఆపేసి అవునా అవును అవును ముద్ద పెట్టుకోండి నోట్లో. ఏంటండి ఏదైనా పని చేస్తున్నప్పుడు కొడుతున్నారు అనుకోండి, కొడుతున్న అవునా అవునండి కొట్టరది, ఇక్కడే కాడ ఉంటుంది. పొద్దున్నీ సాయంత్రం దాకా ఒక జాకెట్ కుడితే డబ్బులు ఎట్ట వస్తాయి టైలర్కి? పొద్దునుంచి ఒక చొక్కా కుడితే ఎట్టా టైలర్ డబ్బులు వస్తాయండి? ఎదురుకుంటే గొడవ పెట్టుకుంటాడు, వచ్చిన వాళ్ళతో మాట్లాడుతుంటాడు, తగాదా పెట్టుకుంటాడు, పని చేయడు. కానీ పని చేస్తూ మాట్లాడుకుంటేవారు, పని చేస్తూనే ఏమున్నా కూడా ఆలోచించేవారు కొందరు ఉంటారు. వారు ఏదన్నా తమ జీవితాల్లో చైనీస్ అదంట వాళ్ళలో ఉన్న ప్రత్యేకత. అందుకనే ఇవాళ ప్రపంచం అంతట్లో మన దేశంలో మనం కొనుక్కునే సగానికి సగం వస్తువులు ఎక్కడేంటి అయ్యి? మేడ్ ఇన్ చైనా. ఏంటండి వాళ్ళు పొట్టిగా ఉన్న చురుగ్గా ఉంటారంట, వాళ్ళు టకటకటక పనులు చేస్తారు. ఎందుకు? మన భారతదేశంలో కావలసినంత ఖనిజ సంపద ఉంది, కావలసినంత జనసాంద్రత ఉంది, జనులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. చెప్పాలంటే మన ఇండియన్స్కున్నంత జ్ఞానం, అంత సామర్థ్యం, అంత నైపుణ్యత ఎవరికీ లేదండి. ఇవాళ ఇతర దేశాల్లో ఉన్న బెస్ట్ ఇంజనీర్స్, బెస్ట్ డాక్టర్స్ ఎవరు అని మీరు అడిగితే ఇండియన్స్. కానీ ఇండియాలో ఉన్న డాక్టర్ గారు మాత్రం దావలు కొట్టుకుంటూ కూర్చుంటాడు అంతే. గవర్నమెంట్ డాక్టర్ గారు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చదివి ఒక గవర్నమెంట్ డాక్టర్ అయితే ఆయనకి జీతం ఎంత అంటే 10,000 అంట. నేను తబలా కొట్టి సంపాదిస్తున్నాను 10,000 అని చెప్పాడు ఒక ఆయన. ఏంటంటే నేను పార్ట్ టైం వర్క్ వెళ్ళి 10,000 సంపాదిస్తున్నానయ్యా, నువ్వు 5 సంవత్సరాలు చదివి ఏంది నువ్వు ఇది ఇంకా ఏంటి? ఎంత కష్టపడి చదివినావా? ఆ డాక్టర్కు ఉన్న నైపుణ్యతను వాడేవాళ్ళు లేరు, వానికి తగిన ప్రతిఫలం ఇచ్చేవాళ్ళు లేరు. ఎంతమంది ఈ రోజున చదువుకుంటున్నారు కానీ బీటెక్ ఎంటెక్ డిగ్రీలు చదువుతానికి అప్పులు చేసి పొలాలు అమ్మి, నాకు తెలుసు కొంతమంది తల్లిదండ్రులు మా పిల్లోడు ఒక మంచి ఉద్యోగస్తుడు అయితే మా కష్టాలు తీరుతాయి, ఈ వ్యవసాయం చేసి చేసి మేము అభివృద్ధిలోనికి రాలేకపోతున్నామని కుమారులను చదివించి పొలాలు తాకట్లు పెట్టి ఏంటంటే కౌలుకిచ్చి అమ్మేసి పిల్లల్ని చదివిస్తే వాడు చదివి 3 సంవత్సరాలు అయినా కూడా మళ్ళీ 3 సంవత్సరాలు ఇంట్లో కూర్చుంటాడు. ఆ వడ్డీలు కట్టలేక నానా తిప్పలు పడుతుంటే తల్లిదండ్రులు ఈ కుమారుడు ఎవరు చదివించమన్నాడు నన్ను, ఎవరు చదివించమన్నాడు నన్ను అని మళ్ళీ తిట్టుకుంటూ కూర్చుంటాడు. ఎవరన్నా ఇలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నారా? మిమ్మల్ని ఈరోజు ప్రభువు పిలుస్తున్నాడు. నీ కొరకు ఒక ప్రణాళిక ఉంది దేవునికి, నీ కొరకు ఒక ఉద్దేశం ఉంది దేవునికి. ఆయన ఉద్దేశాన్ని నీ వెరిగితే నీ జీవితంలో నువ్వు ధన్యుడు అవుతావు. మా నాన్నగారు నన్ను డాక్టర్ని చేయాలనుకున్నారండి. రంగరాయ మెడికల్ కాలేజీలో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రీ యూనివర్సిటీ ముగించి, బైపీసీ గ్రూప్ ముగించి. ఆ రోజుల్లో 10,000 రూపాయలు డొనేషను. ఈ రోజున ఎల్కేజీ వాడికి 30,000 రూపాయలు డొనేషన్ అట. అమ్మో, చదువులు కొనుక్కుంటున్నారండి, ఉద్యోగాలు కొనుక్కోవటమే, చదువులు కొనుక్కోవటమే. అనేక మంది ఇతర దేశాలకు వెళ్ళాలి బ్రదర్, ప్రార్థన చేయండి. ఎక్కడికి? దుబాయ్కి వెళ్ళాలి. ఇప్పటికే 2 లక్షలు ఇచ్చాను, వాడు తీసుకెళ్తా అంటే తీసుకెళ్తలేదు. ఇంకా 2 లక్షలు ఎందుకయ్యా? దుబాయ్ అప్పుల్లో ఉండేనండి. మరి 2 లక్షలు అంటే ఇచ్చావు, మళ్ళీ అప్పు చేసి ఇచ్చారండి. మరి ఎన్ని ఎప్పుడు తీరుస్తావు? దుబాయ్లో పోయి ఉద్యోగం చేసి తీరుస్తాడంట. ఈ లోపల భార్య బిడ్డలను వదిలిపెట్టేసి, లేకపోతే భార్యను పంపించేసి ఎంతమంది కష్టపడుతున్నారు. ఏదైనా అక్కడికి పోతే అక్కడ నీకు నర్సు పనిస్తారని ఇంట్లో గంటలు దొమ్మ పనిస్తున్నారు. అక్కడ అడిగేవాడెవడు నిన్ను? అక్కడ నీకు ఎవడున్నాడు తోడు? అక్కడికి పోయి ఎంతమంది ఇండియన్స్ బాధపడుతున్నారో తెలుసా? బెహరాన్లో ఒక సిస్టర్ ఉంది, మన చర్చికి వచ్చే సహోదరి, అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. మన సెలవులకు వచ్చినప్పుడు బ్రదర్ మా బెహరాన్ వస్తారా, తెలుగు వాళ్ళకి మీటింగ్ పెడదామంటే తెలుగు వాళ్ళు ఉన్నారా అన్నాను. ఉన్నారండి అంది. ఎక్కడండి అన్నాడు. జైల్లో ఉండి అంది. ఎక్కడంట? జైల్లో ఉన్నారా? అదేంటండి? వీసాలు ఎక్స్పైర్ అయిపోయినాయి, దొంగ వీసాలతో పంపించారు కాబట్టి వాళ్ళని జైల్లో పెట్టేశారు. వాళ్ళ పక్షంలో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళకి ఫోన్ చేసుకోవడానికి కూడా లేదు. చాలా మంది కుమిలిపోతున్నారు. అక్కడ యేసయ్యని గురించి చెప్తే నమ్ముకొని ప్రభు వైపు తిరుగుతున్నారు. ఎంతమంది ఈ రోజున దేవుని యొక్క చిత్తాన్ని ఎరగకుండా దేశాలు పోవటానికో, ఉద్యోగాలు సంపాదిస్తానికో, లంచాలు ఇవ్వటానికో ప్రయత్నించకండి. దేవుడికి నీ కొరకు ఉద్దేశం ఉంది. మా నాన్న అనుకున్నాడు నన్ను డాక్టర్ చేయాలని, నేను అనుకున్నాను యాక్టర్ని అవుదామని, సినిమా యాక్టర్ని అవ్వాలని. నా పిచ్చి పిచ్చి ఆశలు వేసి
ఏంటండి మేకప్ టెస్టులకు వెళ్ళి సరిగ్గా సినిమాల్లో జ్వరపడే సమయంలో మా నాన్నేమో ఒరేయ్ నువ్వు ఇక్కడికి వెళ్ళరా, చదవుకోవాలి, డాక్టర్ అవరా, బాగా డబ్బులు వస్తాయిరా, బాగా నీళ్ళు ఇచ్చి మాత్రలు ఇచ్చి మందులు ఇచ్చి డబ్బులు సంపాదిస్తావురా అని మా నాన్న బాధ. నాకేమో ఎగరాలని భాష. ఈ లోపల పట్టాడు నన్ను చూడు ఆయన, ఎవడో రేయ్ జైపాలో ఏం చేస్తున్నావు ఇక్కడ? తిరుగుతున్నానయ్యా, పిచ్చి కుక్కలాగా కాకినాడలో తిరుగుతున్నానయ్యా. పిచ్చి కుక్క కంటే అద్వారంగా తిరిగేవాడిని కాకినాడ రోడ్ల మీద. ప్రీ యూనివర్సిటీ చదువుతున్నప్పుడు 8 సినిమా హాళ్ళు ఉంటాయి కాకినాడలో. సినిమా హాల్ రోడ్డు ఇప్పటికే ఉంది. ఆ సినిమా హాల్లో 8 సినిమా హాళ్ళు సరిపోయేవి కావు నాకు 8 రోజులకి. ఏమంటే రోజుకు 2 చూస్తే ఎట సరిపోతాయి? రోజుకు 1 చూస్తే సరిపోద్ది. కానీ ఏంటండి పిచ్చి కుక్కలాగా తిరుగుతున్నాను. ఏంటో అర్థం కాదు, ఎందుకో అర్థం కాదు. 2వ ఆట అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి రూమ్లోకి వచ్చి పడుకుంటే నిద్ర వచ్చేది కాదు. మళ్ళీ లేచి వెళ్ళేవాడిని, ఇంకెక్కడ సినిమా ఉంటుందేమోనని. ఇంకెక్కడ ఉంటుంది 2వ ఆట తర్వాత ఏముంటాయి? సినిమాలన్నీ మూసేసి ఉంటే వాల్ పోస్టర్లన్నీ చూసుకుంటూ ఉండేవాడిని సాయంత్రం. అంత పిచ్చోడిని నేను. అలాగే వదిలేసి ఉంటే నేను ఏమైపోయి ఉండేవాడిని నా బతుకు. ఒకవేళ సినిమా యాక్టర్ని అయిపోయి ఉంటే ఎంతమంది యవనస్తులను పాడు చేసేవాడిను, ఎన్ని కుటుంబాలను పాడు చేసేవాడిని, ఎంతమందికి సాతానుని చూపించేవాడిని నా బ్రతుకులో. నా శరీరాన్ని సాతానికి కోసం వాడి ఈ పాటికి పుచ్చిపోయి కుళ్ళిపోయి చచ్చిపోయి ఉండేవాడిని. మాత్రం చెప్పాలంటే ఊరేసుకొని చచ్చేవాడినేమో సమాధానం లేక. కానీ నా యేసయ్య నన్ను పట్టుకుని రెద్దికి జైపాలు, రే రారా రారా, నీకు పనుంది నీకోసం. నువ్వు చదవక్కర్లేదు, నువ్వు సినిమాలకు వెళ్ళక్కర్లేదు, నువ్వు నాకు కావాలి. నేను నిన్ను ఎరిగాను తల్లి గర్భంలో ఉన్నప్పుడే, నేను నిన్ను జనములకు ప్రవక్తగా ప్రతిష్ఠించా అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు తన సిలువ దర్శనం ద్వారా 1971 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు కాకినాడలో ఒక ఆలయంలోనే ప్రార్థిస్తున్నప్పుడు సిలువలో యేసు ప్రభు నా కళ్ళకు కట్టినట్టు కనబడ్డాడు. ఆయన స్వరం వినబడింది. నా బండ గుండె బద్దలైపోయింది. నా జీవితానికి ఒక గురి ఏర్పడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు కల్వరి అంటే అందుకు ఇష్టం. ఈ కల్వరి నేను మొట్టమొదటి దర్శనంలో చూసిన కల్వరిని ఆ రోజు నుంచి నేను పుస్తకాల మీద, సీడీల మీద, టీవీ ప్రోగ్రాం అన్ని పెట్టేది. ఎందుకంటే నా గుండె పగలగొట్టిన దృశ్యం అది, అనుభవం అది. గురి కొనుక్కున్నాను. నా సేవకురా, నా సేవకురా. సేవకులు దేవుని సేవకులు వచ్చారు మా ఇంటికి. మా నాన్న అన్నాడు, అబ్బాయిని సేవకు ఇచ్చేస్తాను అన్నాడు. వచ్చేస్తావా అన్నాడు. దేవుడు పిలిచాడండి, వాగ్దానం ఇచ్చాడు, వచ్చేయాలనుకుంటున్నాను. కానీ చదువుకున్నాక వస్తానండి, కొంచెం డిగ్రీ చేసి వస్తానండి అంటే అన్నాడు. అక్కర్లేదు తమ్ముడా, దేవుడు నీకు BA చేసి, ఆ రోజుల్లో BA చేయాలి, గ్రాడ్యుయేషన్ ఉండాలని. BA చేసి వస్తాను 3 సంవత్సరాల తర్వాత అంటే అని అన్నాడు. రావయ్యా నీకు దేవుడు MA నాలెడ్జ్ ఇస్తాడు అని చెప్పాడు దేవుడు అండి. సరే ఎప్పుడు రమ్మంటారంటే ఆయన అన్నాడు, రేపు సర్కారు ఎక్కి ఎల్లుండి మెడ్రాస్ రమ్మన్నాడు. రేపు సర్కారు ఎక్కి ఎల్లుండి రమ్మంటారు, మా అమ్మ చేత అరిసెలు గిరిసెలు చేయించుకోవద్దా? ఏంటండి దేవుని సేవకు వచ్చేవాడిని అందరికీ చెప్పుకోవద్దా? ఏం అక్కర్లేదు, వెంటనే ఉన్న పాటను దేవుడికి లోబడి. మళ్ళీ నీ బుద్ధి మారకముందే, సాతాను నిన్ను పట్టుకోకముందే 1971 సంవత్సరం జూలై 14వ తారీఖున సర్కార్ ఎక్కి 15వ తారీఖున చెన్నై వెళ్ళానండి. పిలిచిన వాడు, నమ్మదగిన వాడని ఒక ట్రంక్ పట్టుకొని ఒంటరిగా పోయాను దేవుని సేవకి. ఇవాళ అడుక్కుతుంటున్నానా, దేవుడు నాకేమిస్తానని చెప్పలా. నాకు చీపురు కట్టిచ్చాడు. బైబిల్ కాలేజీకి వెళ్తే చీపురు కట్టిచ్చారండి వాళ్ళు. నాకు చీపురు కట్టించి మందిరం తొడమంటే ఇదేంది నేను బైబిల్ కాలేజీకి వచ్చాను అన్నాను. ఏంటి బైబిల్ కాలేజీకి వస్తామేంటయ్యా? దేవుని సేవ చేయాలంటే ముందు నీ అహం చావాలి, నీ స్వార్థాన్ని సిలువేయాలి. బిందెలు నీళ్లు తోడి చర్చిలో చెట్లకు పోయి చర్చి కాంపౌండ్ అంతా తుడువు, చెప్పిన మాట నోరు మూసుకొని ఈను నలగొట్టి చితగొట్టి ఏంటండి. మా ఇంట్లో ఇంజనీర్ మా నాన్న. చిన్నప్పటి నుంచే జీపుల్లో కారుల్లో తిరిగాం, దర్జాగా బతికాం. మా ఇంట్లో 10 మంది పనోళ్ళు ఉండేవాళ్ళు. గవర్నమెంట్ వాళ్ళు ఏంటి తెచ్చిపెట్టుకున్నాడు ఆయన. మౌర మనిషి పొందినప్పుడు అవన్నీ వదిలిపెట్టేశాడు మా నాన్న. అర్థం కాలేదు నాకు. ఒకరోజు లెట్రిన్స్కి అడగమన్నారు. ఇది ఇంకా ఉండను, నేను వెళ్ళిపోతున్నాను, అక్కర్లేదు నాకు, నేను లండన్ కాలేజీకి వెళ్తాను. ఇదేం కాలేజీలో నాయన, బోల్డ్ కాలేజీలు ఉన్నాయి ప్రపంచంలో, బోల్డ్ బైబిల్ కాలేజీలు ఉన్నాయి. ఏదైనా షార్ట్ టర్మ్ కోర్స్ ఉంటుంది, 3 నెలలు చదివేస్తే బైబిల్ ట్రైనింగ్ అయిపోయింది, 6 నెలలు చదివేస్తే గ్రాడ్యుయేషన్ అయిపోయింది, సర్టిఫికెట్ వచ్చేస్తుంది. నెత్తి మీద నల్ల టోపీ, నల్ల గోడు వేసుకొని ఒక కాగితం పెట్ట పట్టుకుంటే నాకు డిగ్రీ వచ్చేసింది. రేపటి నుంచే బిల్లీ గ్రహాం లాగా నేను అరుస్తా, ప్రార్థన చేస్తా, కింద పడేస్తా, ఉష్ అంటే పడిపోతారు, డుష్ అంటే ఎగిరిపోతారు. ఏంటండి ఇది జిమిక్స్? యేసు ప్రభువే 30 సంవత్సరాలు దాగి ఉండి సిద్ధపడి బాధలు అర్థం చేసుకొని మనుషులను చూసి
కష్టాలు తెలుసుకొని బహిరంగంగా 30 సంవత్సరాలకు బయటకు వచ్చి 3.5 సంవత్సరాలే చేశాడు సేవ. ప్రపంచమంతా ఈ రోజు వరకు ఆయన సువార్త సాగుతూనే ఉంది. దేవుని సేవ అంటే కబుర్లు చెప్పటం కాదండి, వాక్యం చెప్పటం కాదు, పాటలు పాడటం కాదు, ప్రార్థనలు చేయటం. పరిశుద్ధాత్మ మా జేబులో ఉన్నట్టు మాట్లాడతారు కొంతమంది సేవకులు. అదేంటో పరిశుద్ధాత్ముడు నేను ఉప్పంటే వచ్చేస్తాడంటే ఈయనలో ఉన్నాడట్టుంది పరిశుద్ధాత్ముడు. ఏంటండి పరిశుద్ధాత్ముడు మా జేబులో, మేము పరిశుద్ధాత్ముడు తీసుకొని వచ్చేస్తున్నాం మీ దగ్గర కంటే పరిశుద్ధాత్మతో మనం వెళ్ళాలా? పరిశుద్ధాత్మను మనతో తీసుకెళ్ళాలా? ఆయన ఎటు పోతున్నాడో అటు పోతే మనకు సేగం, కానీ మనం ఎక్కడ మోసుకెళ్తాం ఆయన్ని? మన ఇష్టానుసారంగా దేవుడు ఎలా లోబడతాడు? ఈ రోజున ఎంతోమంది సేవ చేస్తున్నామంటున్నారు, అలాంటి సేవ అయితే వస్తామంటున్నారు. కానీ ప్రభు చెప్పాడు, నా ద్రాక్ష తోటలో పని చెయ్యి. ప్రసంగం చేయలేదు ఆయన. నా ద్రాక్ష తోటలో ఏం చేయాలి? ఏంటి ద్రాక్ష తోట? దేవుని జనమే ద్రాక్ష తోట, దేవుని యొక్క ప్రజలు ద్రాక్ష తోట. దేవుడు ఏర్పరచుకున్న వారిని యేసయ్య కొరకు సంపాదించే పని చేయాలి. ఊరకెందుకు నిలబడ్డారు? ఊరకెందుకు కూర్చున్నారు? ఉద్యోగం దొరకలేదు బ్రదర్, ఐఎమ్ సర్చింగ్ బ్రదర్, సర్చింగ్. ఎక్కడ సెర్చ్ చేస్తున్నావు బ్రదర్ అని అడిగాను. ఏమన్నా రోడ్డు మీద దొరుకుద్దా ఉద్యోగమా? ఉద్యోగం ఏది? ఉద్యోగం ఎక్కడ దొరికింది? దొరుకుద్దా? ఈ రోడ్డు మీద ఎతికినా పర్వాలేదు, వీళ్ళు ఎక్కడ కంప్యూటర్లో కూర్చొని వెతుకుతూ ఉంటారు. అందులో ఎక్కడన్నా ఉన్నాయా? దాంట్లో అప్లై చేశాము, రిప్లై రాలేదు. అప్లై చేశావు కానీ రిప్లై రాలేదు. ఏంటండి ఎప్పుడు వస్తుందో రిప్లై అని 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు కూర్చొని ఉంటున్నారు. ఎంతమంది ఈ రోజున ఏ పని చేయకుండా ఉంటున్నారు? పొలం పని చేయొచ్చు కదండి, వ్యవసాయం చేయొచ్చు కదా. వంట పని కదమ్మా. వంట పని చేస్తారా? మీ అమ్మాయిలకి వంట నేర్పించారా? వద్దమ్మా నువ్వు కాలేజీకి వెళ్తున్నావమ్మా, నువ్వు గిన్నెలు కడిగితే నీ చేతులు నల్లగా అయిపోతాయమ్మా, నేను కడుక్కుంటానులే అందంట ఒక అమ్మ. అబ్బా నువ్వు బాగా చదువుకో అమ్మా, చాలు, నువ్వు వంట నేర్చుకోకమ్మా. రేపు పెళ్ళయ్యాక మీ అత్తగారు కూడా అటక చెప్పుద్దా? ఏంటండి పెళ్ళైన 3 నెలలకే గొడవలు, ఏంటంటే రభస. కారణం ఏంటి? ఇదేం పిల్లరా నాయన మా ఇంటికి వచ్చింది, ఏంటి ఇంట్లో కూర్చొని తింటదేంటి అలాగా? ఏంది ఊరికే ఊర్లో వెళ్ళిపోద్ది ఏంటి? ఆయన అటు వెళ్తే ఈమె వెళ్తుంది ఏంటి? షాపింగ్ ఏం పింగు? మ్యాచింగు. ఏంటండి మొన్నే కదా మా చీర కొని పెట్టాడు, మళ్ళీ ఎందుకు వెళ్తున్నాం? మ్యాచింగ్ కోసం వెళ్ళానండి. ఎందుకంటే చీర రంగులో జాకెట్ ఉండాలి, జాకెట్ రంగులో దుద్దులు ఉండాలి, దుద్దుల రంగులో గొలుసులు. నేను ఎప్పుడు బిజీయే. ఏంటి బిజీ అంటే కొనుక్కోవటం, ఏంటంటే కూర్చుకోవటం, ఎవరు డబ్బు ఇప్పుడు తీసుకొని భర్త డబ్బో తండ్రి డబ్బో ఎవరో సంపాదించిన దాన్ని ఖర్చు పెట్టడమే మన పని. అదే పెద్ద పని అనుకుంటున్నారు కొంతమంది. నువ్వు ఖర్చు పెట్టుకోవాలంటే నువ్వు కష్టపడి ఖర్చు పెట్టుకో. కష్టపడ్డోడు ఖర్చు పెట్టాడు తెలుసా నీకు? కష్టపడ్డోడికి ఈ 100 రూపాయలు ఎంత కష్టపడితే వచ్చిందో తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా వాడతాడు. ఓరకొచ్చిన 100 రూపాయలు తీసుకుని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతారు. ఎంతమంది ఈ రోజున కుటుంబాల్లో దరిద్రత ఉండడానికి కారణం ఏంటండి? ప్రతి ఇంటిలో అప్పులేనండి. నేను ఇప్పుడు అడిగితే ఎంతమంది మీకు అప్పులు ఉన్నాయో చెయ్యి చూపించమంటే నాకు తెలిసి ఇక్కడ 90% మీరు చేతులు చూపిస్తారు. ఎందుకు అప్పులు ఉన్నాయి? ఉద్యోగం దొరకదు. ఉద్యోగము ప్రభు పిలుస్తున్నాడు, నేను ఇస్తా, నేను చెప్పిన పని చెయ్యి, నిన్ను తలగా ఉంచుతాను కానీ తోగ్గా ఉంచను, నిన్ను ఉన్నతమైన స్థలాల్లో నేను నిలబెడతానన్నాడు దేవుడు. ఓరక నిలుచొని ఎందుకు మీ దినమంతా వృధాపరుచుకుంటున్నారు? ఓరకి నిలబడి ఏమి చేయకుండా బ్రతుకంతా నాశనం చేసుకుంటున్నారండి. కొంతమంది యవనస్తులు 30 సంవత్సరాలు దాటిపోయినా కొంతమంది అంటున్నారండి, అన్న నా కోసం ప్రార్థన చేయండి, ఇది లాస్ట్ ఛాన్స్, నా ఏజ్ దాటిపోయింది, ఇక నాకు గవర్నమెంట్ ఉద్యోగం రాదు. ఒక ఏజ్ తర్వాత మీరు గవర్నమెంట్ ఉద్యోగం రాదు. అది కనిపెట్టి అయిపోయింది, నా వేస్ట్ జీవితం అంతా అయిపోయింది. ఎంతమంది అలాంటి వారు ఉన్నారో ఈ రోజున ప్రభు పిలుస్తున్నాడు. ఉదయమే పిలుస్తున్నాడు. నీ బాల్య దినములందే నీ సృష్టికర్త జ్ఞాపకం చేసుకో. నీ యవన ప్రాయంలో దేవునికి నీ హృదయాన్ని ఇవ్వు. నాకంటే మొదటిసారిగా నేను సువార్త వినింది 18వ ఏటే. అంతకుముందు యేసు ప్రభు కూడా దేవుడు అని తెలుసు, కానీ యేసు ప్రభువులో ఇంత గొప్పతనం ఉందని, యేసు ప్రభు నమ్ముకుంటే ఇలా ఉండాలన్న సంగతి నాకు ఎవరు చెప్పలేదు. ఆ రోజు ఇలాంటి వర్తమానాలు లేవు, రేడియోలు లేవు, టీవీలు లేవు, వాక్యం దొరకలేదు.
నేను దేవుని వాక్యం వినిన తర్వాత కేవలం 4 నెలలు దేవుని మీద తిరగబడ్డాను. నా ఇష్టానుసారంగా ఉండాలని ఆశించాను. ఆయన ప్రేమతో పట్టబడి ఆయన చేతులకు అప్పగించబడ్డాను. మీలో కొందరు పిల్లలప్పటి నుంచి తెలుసు మీకు దేవుని వాక్యం. సండే స్కూల్ అప్పటి నుంచి వాక్యం నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు ఈ నరసాపురంలో. ఏంటండి, తాత ముత్తాతల దగ్గర నుంచి యేసయ్య బిడ్డలుగా మీరు పుట్టి పెరిగి ఉన్నారు. ఈ రోజున జీవితంలో ఏమన్నా సాధించారా? మీ జీవితంలో దేవుని ప్రణాళిక ఏదైనా నెరవేరిందా? ఊరకే కూర్చొని ఊరకే ఉండకండి. ఎప్పుడు దయచేసి ఊరకే ఉండకండి. సహోదరులు, మీ వంట పని అయిపోతే, ఇంటి పని అయిపోతే ఊర కూర్చోకండి. మా ఇక్కడ కూర్చున్న కోయిర్లో ఉన్న ఒక డాక్టర్ గారి సతీమణి ఉన్నారు ఇక్కడ. ఆయన భర్త గారు వారి డాక్టర్గా పనిచేస్తారు. కానీ నా ఇంటిలో నేను ఆశీర్వాదకరంగా ఉండాలని చిన్న చేతి పని చేసుకుంటున్నాను, ప్రార్థన చేయమని అడిగి ఓ రోజు వచ్చి చెప్తున్నారు. ఎంతోమంది ఇంటికి వచ్చి అడిగి తీసుకెళ్తున్నారండి సరుకులు. ఏంటండి, కాబట్టి కమ్మగా ఆ సహోదరి చిన్నవి చేసి అమ్ముతుంటే ఒక చక్కటి రాబడి, ఖాళీ సమయాన్ని వృధాపరచుకోకుండా ఒక టైలరింగ్ చేయటం, ఒక పిండి వంటలు చేసుకోవడం, ఒక ఇంటి పని చేసుకోవడం, లేదా ప్రార్థన చేసుకోవడం, లేక ఇంటికి వెళ్ళి ఒక సహోదరికి వాక్యం చెప్పడం, పిల్లల కోసం మోకరించి ప్రార్థన చేయటం, దేవుడి వాక్యాన్ని చదవటం, ఏదో ఒకటి చేయండి. కానీ గోర్లు గిల్లుకొని కూర్చోవద్దండి. గోర్లు గిల్లుకుంటూ కూర్చుంటే వాడు వస్తాడు. ఏం పని లేదా, నిన్ను ఇస్తా, దా పదంతా, ఎక్కడికి పోదంతా, నేను చెప్తాను రా, పక్కింటికి వెళ్ళు. వదిన గారు బాగున్నారా? బాగున్నాం. మొన్నే మీ ఆయనే చింత చెట్టు దగ్గర, నాకెందుకులే అమ్మా, వస్తా, పని ఉంది. ఇంకా ఆవిడకి చూడండి, మా ఆయన చింత చెట్టు దగ్గర ఎవరితో మాట్లాడాడు, దేంతో మాట్లాడాడు, బీపీ పెరిగిపోతాడు. దాంతో ఆయన వస్తాడు అలిసిపోయి ఆఫీసు నుంచి. ఆఫీస్ రాగానే తెలిసిపోయింది. ఏంటే తెలిసింది? ఏం తెలిసింది? మొన్న చింతటి దగ్గర ఏం చేస్తే చెప్పండి, మరి ఎదురు చెప్పండి, లేదా మా అమ్మగారింటికి వెళ్ళిపోతా. ఏంటి ఏమన్నా దెయ్యం పట్టిందా నీకు? నేను దెయ్యాన్నే, అది అవుతుంది కదా, అదే నీకు కావాలి, నేను దెయ్యాన్నే. ఇంకంతే, ఆ కుటుంబంలో అనుమానం అనే పెనుబోతాం, ఆ కుటుంబం వెళ్ళిపోద్ది. ఏంటండి, ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంట. ఖాళీగా ఉన్న వాళ్ళని సాతానుడు బాగా వాడుకుంటాడు. వాళ్ళ జోలికి వెళ్తాం, పొరుల జోలికి పోవద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకొకళ్ళ గుట్టి నీకు ఎందుకు చెప్పండి? వాళ్ళు ఇంట్లో దెబ్బలాడుకుంటుంటే, వాళ్ళ ఇల్లు పక్కింట్లో దెబ్బలాడుకుంటుంటే వెళ్ళి గోడ దగ్గరికి వెళ్ళి అలా చూపెడతారు. ఎందుకు నాకు అర్థం కాదు. వినపడకపోతే మాట ఎందుకండి వాళ్ళ గుట్టు వరకు ఇంత గట్టిగా వాక్యం చెప్తుంటే వినరు, మైకు చెప్పేటుంటే కూడా ఇది లోపలికి వెళ్దాం. కానీ వాళ్ళు అది తెలుసుకొని ఊరంతా చెప్పాలి. ఏంటండి, ఆ రోజుల్లో ఆది సంఘంలో పౌలు హెచ్చరిస్తున్నాడు. కురుకుడు పుండు వ్యాధి విస్తరించినట్లుగా ఈ స్త్రీల యొక్క ఇంటింట తిరుగుచూ వారు ఈ ప్రచారాన్ని చేస్తున్నారు. వారి నోటి మాటల వలన అనేకులు నాశనం అయిపోతున్నారు అన్నారు. ఎప్పుడూ మీరు పరుల గుట్టుంటే హృదయంలో పెట్టుకోండి. నాకు ఎంతోమంది వారి హృదయ రహస్యాలు చెప్తారండి, వారి కుటుంబ బాధలు చెప్తారు. నాకు పైగా టీవీలో ప్రార్థన చేయకండి అని చెప్తారు. నేను ఎందుకు చేస్తాను టీవీలో ప్రార్థన? మేము టీవీలో మాట్లాడుతున్నప్పుడు మాత్రం అది మీరు చెప్తుంటే చెప్పిన దాన్ని సమాధానం చెప్తాం, అంతేగాని మీ ఉత్తరాలు టీవీలో చదవటం, మీరు చెప్పిన భారాలన్నీ ఊరంతా చెప్పడం అది నాకు అవసరం లేదు. ఎప్పుడన్నా ఉదాహరణకు కావాలంటే ఒక సహోదరుడు, ఒక సహోదరి, ఒక కుటుంబం అని ఏదన్నా ఒక ఇతరులకు కూడా మేలుకరంగా ఉండే విషయం అయితే చెప్తాం, అంతేగాని ఇంకొకళ్ళ రహస్యం పరుల గుట్టు బయట పెట్టవలసిన అవసరం మనకి లేదు. పని లేని మంగళంట పిల్లితల గొరిగాడంట. ఏ గొరిగాడండి? పిల్లితల గొరిగాడంట. ఎంతమంది ఈ రోజున పని లేకుండా ఇంట్లో తలపోటు తెస్తున్నారు తల్లిదండ్రులకి. పని చేయకపోగా, అమ్మ నాన్నను పోషించకపోగా ఎంతోమంది బిడ్డలు అమ్మ నాన్నను వేధించుకొని తినేవారికి ఉన్నారు. దయచేసి అలాంటి యవనస్తులు ఇక్కడ ఉంటే, అలాంటి యవన కుమార్తెలు ఇక్కడ ఉంటే ఏదో ఒక పని చేయండి. ఇంటి పని చేయండి, వంట పని చేయండి, తల్లిదండ్రులకు సహాయం చేయండి, మీ సొంత పనులు మీరు చేసుకోండి. ఓరక నిలుచున్న వారిని ప్రభు పిలుస్తున్నాడు. నాకు పని ఉంది, రా, నీకోసం నేను పని సిద్ధం చేస్తున్నాను. నా ద్రాక్ష తోటలో కావలసినంత పని ఉంది. నా పని చేస్తే దానికి ప్రతిఫలం ఉంది. నువ్వు అడిగినా అడగకపోయినా, నువ్వు జీతం ఎంత ఇస్తావు, నాకు నీ సేవ చేస్తే ఎంత వస్తుంది అని అడగాల్సిన అవసరం లేదు.
ఈ రోజున నాకు ఆస్తి ఏమీ లేదు, కానీ నాకు అవసరతలు ఏమీ లేవండి. నా అవసరతలన్నీ ఎప్పుడు ఏమి కావాలో అప్పుడు దేవుడు ఇస్తూనే ఉన్నాడు. ఒంటరిగాడిగా మెడ్రాస్ వెళ్ళాను నేను. ఇవాళ ఒంటరిగా ఉన్నాను అనుకున్నాను నేను. ఒకళ్ళం ఇద్దరమయ్యాం, ఇద్దరం ముగ్గురమయ్యాం, ముగ్గురు నలుగురమయ్యాం, నలుగురు ఐదుగురమయ్యాం, ఐదుగురు అయిన తర్వాత కాపురం వదిలిపెట్టి మళ్ళీ చెన్నై వెళ్ళాం. ఎందుకంటే అక్కడ లైఫ్ అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ కదా. అందుక దేవుడు వెళ్ళమన్నాడు. కాబట్టి ఈరోజు టీవీ పరిచర్య చేయగలుగుతున్నామంటే అటువంటి పరిచర్యలకు రేడియో పరిచర్య 20 సంవత్సరాలు రేడియోలో వాక్యం అందించడానికి దేవుడు కృప చూపించాడు. స్త్రీలు కావాలి, పురుషులు కావాలి, యవ్వనులు కావాలి. నేను ముసలోని అయిపోయాను, నేనెందుకు పనికి వస్తాను అనుకోవద్దు. 6 గంటలకు పిలిచాడు బాలురుగా ఉన్న వాళ్ళని, 9 గంటలకు పిలిచాడు, 12 గంటలకు పిలిచాడు, 3 గంటలకు పిలిచాడు. నువ్వు ఏ వయసులో ఉన్నా, ఇప్పటికీ ఎంత వయసు దాటిపోయినా, నువ్వు 30 ఏళ్ళు దాటిపోయిన వాడిపోయినా, 40 ఏళ్ళు దాటిపోయినా, 50 ఏళ్ళు దాటిపోయినా, 60 ఏళ్ళు దాటిపోయినా, పండు ముసలి వాడి అయిపోయినా, ఎందుకు నీ జీవితం వృధాపరుచుకున్నావు? రిటైర్ అయిపోయానండి. ఏం సంపాదించావయ్యా? 34 సంవత్సరాల సర్వీస్ అండి. ఏం సంపాదించావయ్యా? ఇంకో 1.5 లక్ష అప్పు ఉందండి. ఏంటండి? పెన్షన్ ఏమైంది? అది వచ్చినట్టే వడ్డీకి పోతుందండి. ప్రావిడెంట్ ఫండ్ ఏమైంది? అది ముందే లోన్లో తీసేసుకున్నానండి. మరి ఇన్ని రోజులు ఉద్యోగం చేసి ఏం సంపాదించావయ్యా? బూడిదా అంటాడు. ఏంటండి? దేవుడు పిలిస్తే, దేవుని పని చేస్తే దేవుని ఆశీర్వాదం ఉంటుందని ఎంతమందికి తెలుసు? దేవుడు ఆశీర్వదించే ఉద్యోగం చేయండి. ఉద్యోగాలు చేయొద్దు, అందరూ సేవకులకు రమ్మని చెప్పలేదు. నిన్న ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, ఒక చక్కటి గృహిణిగా, ఒక 10 మంది పిల్లల తల్లిలో ఉన్నారు. ఇప్పుడు లేరు కదా. ఎంత అదృష్టవంతురాలండి. మా పెద్దమ్మ గారికి 11 మందో 12 మందో, మా అమ్మగారికి 8 మంది. మేము ఎంత ఓపిక తప్పించేవారో, ఎంత ప్రేమ తప్పించేవారో, ఎంత యోగ్యులుగా చేశారో బిడ్డల్ని. మహాతల్లులు 2 బిడ్డలు పుడితే తట్టుకోలేకపోతున్నారు పాపం. ఏంటండి? ఒకరొద్దు, 2 ఒకరు ముద్దు అని పెట్టుకున్నారు ఇక్కడ గోడల మీద రాసుకుంటాం. ఓకే, మీకు శక్తి లేకపోతే ఇంతమంది పిల్లల్ని కానీ నరకానికి పంపించడం కంటే మీరు ప్లాన్ చేసుకుంటే తప్పు లేదు. కానీ మీ గర్భంలో ఉన్న బిడ్డను చంపుకోవడం మాత్రం తప్పు. అబార్షన్ చేసుకోవడం అనేది తప్పు. ఈ రోజున అనేక మంది ఆలోచన లేకుండా, బిడ్డలను పెంచే విషయంలో శ్రద్ధ లేకుండా, బాధ్యత తీసుకోకుండా ఉన్న మూలానే మన బిడ్డలు చెడిపోతున్నారు. దేవుడు పిలుస్తున్నాడు. పిల్లల తల్లిని నేనేం చేయగలను? వివాహం అయిపోయింది, నేనేం చేయగలను? నా భర్త ఒప్పుకోడు, నేనేం చేయగలను? నా కుటుంబంలో ఎవరు నాకు కోఆపరేట్ చేయడం లేదు, సహకరించడం లేదు, నేనేం చేయగలను? అందుకే ఊరుకున్నాను. ఊరుకుండొద్దు ఎవరో. చదువుకునేవారైతే చదవండి. చదువుకునే టైం ఒకటే ఉంటుందండి, తర్వాత చదవాలంటే చదవలేరు. ఎక్కడో యవనస్తులు చెప్తున్నాను, చదువు మానకండి, అనవసరంగా చదువు మానకండి, చదవండి. చదవగలిగినంత కాలం మనసు పెట్టి చదివి ఫస్ట్ మార్కులు మీకే రావాలి. మీ కాలేజీలో ఫస్ట్ మార్కులు మీకే రావాలి, మీ స్కూల్లో. ఎందుకంటే మీరు దేవుని బిడ్డలు. మీకు జ్ఞానం కొద్దిగా ఉంటే నన్ను అడగమన్నాడు ఆయన. జ్ఞానం ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చదివే వాళ్ళు చదవండి. చదువు అయిన తర్వాత ఉద్యోగం లేకపోతే ఊరకే ఉండొద్దు, నా పని చెయ్యి. చాలామంది ఉద్యోగాల కోసం వచ్చి చెన్నైకి దేవుని పనిలో చేస్తుంటారు, మందిరంలో పనులు చేస్తారండి, సేవలో పాల్గొంటారు. అకస్మాత్తు వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చేస్తాయి దేవుని ఆశీర్వాదంతో. ఉద్యోగాలు వచ్చినా కూడా కొందరు నమ్మకంగా ఉన్నారు, కొందరు ఉద్యోగాలు వచ్చిన తర్వాత దేవుని మర్చిపోయేవాళ్ళు ఉన్నారు. మనకి లోక పనులు ఎప్పుడూ ఉంటాయి, కానీ దేవుని పని చేసేవాడు దీవించబడతాడు. మీరు బతికే 60 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు నిద్రపోతున్నామంట మనం. అది చాలదా? 60 సంవత్సరాలు బతికితే ఒక మనిషి రోజుకి 8 గంటలు నిద్రపోతే ఎన్ని రోజులు నిద్రపోతున్నాడంట? 20 రోజులు కాదు, ఎన్ని? 20 సంవత్సరాలు నిద్రపోతున్నాడు. రోజుకి 24 గంటలు దేవుడు ఇచ్చాడు. 8 గంటలు డ్యూటీ చేస్తావు, ఒక 4 గంటలు నీ సొంత పనులు, కాలకృత్యాలు తీసుకోవడానికి ఇంటి పనులు చేసుకుంటావు. పోనీ 8, 4, 12 పోతే ఇంకెన్ని గంటలు ఉన్నాయి? సరే 8 గంటలు నిద్రపో. 8, 12 పోతే 20 గంటలు అయిపోతే ఎన్ని ఉన్నాయి? అరే ఇది కూడా తెలీదా? 4 గంటలు ఉన్నాయి. కనీసం రోజుకు 4 గంటలు దేవుని సేవ చేయొచ్చు కదా. ఏంటండి, మొన్న మా చర్చిలో కావాలి అడిగాను, రోజుకి 1 గంట దేవుని పని చేస్తానన్న వాళ్ళు చేతులు ఎత్తండి అంటే చాలామంది యవనస్తులు చేతులు ఎత్తారండి. ఆ 4 గంటలు దేవుని కొరకు నీ వాడకపోతే అనవసరంగా రోడ్ల మీద తిరగడానికో,
ఇంటర్నెట్లో గెలగడానికో, పరుల జోలికి పోవడానికో, ఎక్కువ నిద్రపోవటానికో, సాతాను నీ బుర్రంతా పాడు చేసేటువంటి ఆలోచనలతో నింపబడడానికో వాడుకుంటున్నావు. ప్రభు అంటున్నాడు, ఊరకుండొద్దు, రా, నా ద్రాక్ష తోటలో పని ఉంది, రా. యేసుక్రీస్తు సేవ చేయడానికి బోల్డ్ అవకాశాలు ఉన్నాయి ఈ రోజున. మనమంతా ప్రసంగికులు అవ్వక్కర్లా, ఇలాంటి మీటింగులు పెట్టక్కర్లా. అలాంటి సేవ నేను ఎప్పుడు చేయలే, మొదటి నుంచి చేయలే. నేను సేవకి వెళ్ళినప్పుడు చెప్పాను కదా, ముందులో 10 సంవత్సరాలు ఇంచుమించు మందిరంలో పరిచర్య చేశాను. పరిచర్య చేస్తూ సేవ చేశాను, సువార్త చెప్పాను, వీధుల్లోనికి వెళ్ళి వాక్యం చెప్పాను. 2 సంవత్సరాలు నడిచి నీలగిరి కొండల్లో ఉన్న ట్రైబల్ కొండ జాతుల వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్తను చెప్పాను. కాపురం వచ్చినప్పుడు ఈ గ్రామంలో కూర్చొని ఏం చేయాలో తెలియక ప్రార్థన చేసినప్పుడు, ఈ ఊర్లన్నిటికీ ఎలా వెళ్ళాలి ప్రభా, నేను నా దగ్గర ఒక సైకిల్ కూడా లేదే. మా నాన్న అడిగినా ఇస్తారు, మా అత్తగారిని అడిగినా ఇస్తారు. నేను ఎవరిని అడగల, కట్నాలు తీసుకోవాలా. అత్తగారి దగ్గర అత్తగారికి పంపించి తీసుకురాపో, మీ ఆవిడని తీసుకురాపో, మేమన్నా తీసుకురాపో అంటారు కదా. నేను తీసుకోవాలా, దేవుడి మీదే నమ్మకం. అత్తమామలు ఇస్తే మళ్ళీ అత్తమామలు మేమే నిన్ను గొప్పవాడిని చేసామంటారు. నాయన ఇస్తే రే నాయన నాకు ఇచ్చేరా అంటాడు. ఎందుకు వచ్చిన గొడవ? పెంచావు, పెద్ద చేసావు, దేవుణ్ణి ఇచ్చావు, చాలు. నా దేవుణ్ణి అడుక్కుంటాను, నేను కావాల్సినవి నా దేవుణ్ణి అడిగాను, ప్రతిదీ నాకు ఇచ్చాడు. సైకిల్ తొక్కి కాపురం నుంచి తాడిపర్రు, వేల్పూరు, వీరభద్రపురం, అత్తిలి, రేలంగి, రావులపాలెం, ఇవన్నీ సైకిల్ మీద వెళ్ళి సేవ చేశాను ఒకప్పుడు. నేను ఇక్కడ ఒకప్పుడేం కాదు, ఇప్పుడే 83, 84 సంవత్సరాలు. తర్వాత ఒక మఫెడ్ ఇచ్చారు నాకు. ఆ మఫెడ్ తీసుకొని చుట్టుపక్కల ఉన్న 100 వాదాల గుంటనుంది అక్కడెక్కడో, జంగారెడ్డిగూడెం, ఏలూరు, భీమవరం, ఈ ఊర్లన్నీ ఆ చిన్న మఫెడ్లో వెళ్ళి సువార్త చెప్పి మంచు తడిచిపోతుండగా బైక్ రోడ్డు కనబడకపోతే అలాగే రాత్రికి రాత్రి ఇంటికి వచ్చేవాడిని. ఎందుకంటే నాకు 3 బిడ్డలు ఉన్నారు అప్పుడు, చిన్న బిడ్డలు. ఈ రోజున సేవ అంటే అన్నీ రెడీగా ఉంటే చేస్తాము, ఎవరన్నా డబ్బులు ఇస్తే చేస్తామని కాదు. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడికి ఎక్కువ ఇస్తానన్నాడు. చిన్న విషయాల్లో నమ్మకంగా ఉంటే ఈ రోజున టీవీలో కూర్చొని కొన్ని లక్షల మందికి దేవుని వాక్యం అందించే భాగ్యాన్ని ప్రభు ఇచ్చి, ఇప్పుడు కూడా రాత్రి పగలు కష్టపడతాను, నేను ఇప్పుడు కూడా కష్టపడతాను. దయచేసి ఈ రాత్రి నేను బతిమలాడుతున్నాను, ఇంట్లో ఊరికే కూర్చునేవారు, ఉద్యోగాలు లేకుండా ఉన్నవారు, సమయాన్ని వృధా చేసుకున్నవారు, ఈ రాత్రి దేవుని స్వరాన్ని వినండి. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, రా, నా ద్రాక్ష తోటలో పని ఉంది, నాకు తోచింది ఏది న్యాయమో నీకు అది ఇస్తాను. లాస్ట్లో వచ్చారండి, 5 గంటలకు ఉన్నారంట. 5 గంటలకు ఉన్న వాళ్ళకి ఏం చెప్పాడు చూడండి, 7వ వచనం. వారు ఎవడనూ మమ్మను కూలికి పెట్టుకోవడం లేదండి, అందుకు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి. 5 గంటలండి, సాయంత్రం 6 గంటలకు డ్యూటీ అయిపోద్ది. ఎప్పుడు వెళ్ళారు వాళ్ళు? లాస్ట్ 5 గంటలకు వెళ్ళారు. కొంతమంది ఎప్పటి నుంచి పని చేస్తున్నారు? 6 గంటల నుంచి. కొంతమంది ఎప్పటి నుంచి పని చేస్తున్నారు? 9 గంటల నుంచి. కొంతమంది ఎప్పటి నుంచి పని చేస్తున్నారు? 12 గంటల నుంచి. కొంతమంది ఎప్పటి నుంచి పని చేస్తున్నారు? 3 గంటల నుంచి. కొందరు ఎప్పుడు వెళ్ళారు పనిలోకి? 5 గంటలకి. సాయంత్రం అయిన తర్వాత ఆ గృహ నిర్వాహక మేనేజర్కి చెప్పాడు, వీళ్ళందరికీ జీతాలు ఇచ్చేయి అన్నాడు అనమాట, కూలి ఇచ్చేయి అన్నాడు. కూలి ఇచ్చేయమన్నప్పుడు అందరూ లైన్ నిలబడ్డారు. మేము ముందు వచ్చాం, మేము సీనియర్సం, మేము పొద్దు నుంచి ఉన్నాం, మేము మొదటి నుంచి ఉన్నాం, మేము ముందు తీసుకొని ముందు వెళ్ళాలి మేము అని ముందుకు వచ్చారు వాళ్ళు. ఏంటండి కానీ ఉండు వెనకాల వచ్చిన వాళ్ళు ముందు వెళ్ళని, మీరు ముందు ఉందరు, వెనకాల ఉందరు కానీ అని వెనకాల వచ్చినోడికి 5 గంటలు వచ్చినోడికి ముందు జీతం ఇచ్చాడంటే ఇదేం తప్పు, ఇదేమి న్యాయం అండి? 5 గంటలు వచ్చినోడికి ముందు జీతం ఇస్తే ఎంత ఇస్తాడని చూస్తున్నాడు. ఇటు చూస్తుంటే 1 దేనారం ఇచ్చాడు. అబ్బో, 5 గంటలకు వచ్చినోడికి 1 దేనారం ఉంటే 6 గంటలకు వచ్చిన వాళ్ళకి, పొద్దున్న 6 గంటలకు వచ్చిన వాళ్ళకి ఎంత ఇస్తాడు? మనకి 11 దేనారాలు ఇస్తాడు అనుకుంటున్నాడు వెనకాల ఉన్నాడు. కానీ 3 గంటలకు వచ్చినోడికి 1 దేనారమే, 12 గంటలకు వచ్చినోడికి 1 దేనారమే, 9 గంటలకు వచ్చినోడికి 1 దేనారమే. వాళ్ళంతా బేరమాడుకోలేదు, ఏదో ఒకటి ఇస్తానన్నాడు, సరేలే అని తీసుకొని వెళ్ళిపోయారు. కానీ పొద్దున్నే వచ్చిన వాళ్ళకి 1 దీనారం ఇస్తానని వడబడ్డాడు కదా, అంటే మాట బేరమాడుకున్నారు కదా. వాడికి 1 దీనారం ఇస్తే వాడు సొర్రమందంట. సొర్రమని ఏమన్నాడో చూడండి, బైబిల్లో చూస్తేనే బాగుంటుంది. అది మన మాటలు కావు, ఆ లైన్స్లో ఆ మాటల్లో పరిశుద్ధాత్మని యొక్క స్వరం వినపడుతుంది. వారది తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సణుగుకొనిరి. ఏంటంట?
మేము పొద్దునుంచి ఎండలో పనిచేస్తే ఇప్పుడే వచ్చిన వాళ్ళకి మాకు ఒకే జీతం ఇచ్చావేంటి అని సణుక్కున్నారంట. మనలో కొంతమంది అండి, నేను 45 సంవత్సరాల నుంచి సేవ చేస్తూ టీవీ ప్రీచర్ని అయ్యాను. ఇప్పుడు నేను టీవీలో కొంతమంది ప్రసంగికులు చూస్తుంటే ఇంకా మీసాలు కూడా రాని ప్రసంగికులు బ్రహ్మాండంగా కోట్ వేసుకొని టై కట్టుకొని ప్రసంగాలు చేస్తున్నారు. అబ్బా, నన్ను అప్పుడేమో సైకిల్ దెక్కించే, నన్ను అప్పుడేమో నడిపించే, నన్ను ఇప్పుడు చేసి వాళ్ళు ఇప్పుడే చేసేసావా అంటే ఎట్ట కుదురుద్ది? దేవుడు వాళ్ళని అప్పుడే పట్టుకున్నారు, నన్ను అప్పుడు పట్టుకొని ఇప్పుడు దాకా నలగొట్టాడు, నడిపించాడు. ఏంటంటే దేవుడికి ఇష్టమైంది అది. దేవుడు నిన్ను ఇప్పుడే పట్టుకున్నాడు, కొత్తగా వచ్చి నన్ను పట్టుకున్నాడు. నువ్వు తాతల ముత్తాతల నుంచి మా తాతగారు పాస్టర్ గారు, అంటే బిషప్ గారు, తర్వాత పాస్టర్ గారు, మళ్ళీ పంతులమ్మ గారు, మళ్ళీ ఆ తర్వాత నువ్వు యేసుప్రభుని చిన్నప్పటి నుంచి 3-4 తరాల నుంచి యేసుప్రభుని నమ్ముకున్నావు. నువ్వు ఇంకా పరిశుద్ధ పాటే పాడుతున్నావు. ఇవాళే మొన్నటిదాకా పూజలు చేసి పురస్కారాలు చేసి, మొన్నటిదాకా వ్రతాలు చేసి, మొన్నటిదాకా ఇష్టం వచ్చినట్టు తిరిగి, దేవుడు ఎవరో తెలియక తాగి తండనాలు దొక్కినోడు పరిశుద్ధాత్మ చేత ముట్టబడి రక్షించబడి, అబ్బా దేవుడి చేత ఆశీర్వదించబడి గొప్పోడైపోయాడు. కొత్త పాటలు పాడుతున్నాడు. పాటలు పాడి మ్యూజిక్ వేసి సీడీలు చేస్తుంటే నువ్వేమో తాతల ముత్తాతల కాడి నుంచి అంటున్నారు. ఏంటండి రే, నువ్వు ఇప్పుడే వచ్చినాడు పాటలు పాడతావరా? నేను ఎప్పటి నుంచో ఉన్నాడు మేము, అసలు సంగీత విద్వాంసులం మేము, పెద్ద పెద్ద భక్తులు రాసిన పాటలు పాడేవాడిమి అని గొడవ పడితే ప్రయోజనం ఏమైనా ఉందా? చూడండి, ఒక్కటే ఎందుకు ఇక్కడ జరిగిందంటే, పొద్దున్న ఎంతమంది కూలోళ్ళు కావాలో అంతమంది కూలోళ్ళని తీసుకెళ్ళిపోయాడు కదా. అంటే ఇంత ఎకరానికి 20 మంది కూలోళ్ళు, 50 మంది కూలోళ్ళు ఉంటుంది కదా. అంత పనికి ఎంతమంది కావాలో అంతమందిని తీసుకెళ్ళాడా, తీసుకెళ్ళలేదా? తీసుకెళ్ళిపోయారు. సో 9 గంటలకు మళ్ళీ కొంతమంది వచ్చారు. కొంతమంది వచ్చినంటే వీళ్ళు కొంతమంది ఏమై ఉంటారు, షిఫ్ట్ సిస్టంలోకి వెళ్ళి ఉంటారు. అంటే వీళ్ళు కొంతమంది మీరు చేయండి, పొద్దున్న చేస్తున్నాం మీరు చేయి అని చెప్పి వీళ్ళు కబుర్లు చెప్పుకున్నారో, చేట్లపాక ఆడుకున్నారో, గంజాయి తాగారో, ఏం చేశారో అక్కడ తెలియదు. మళ్ళీ కొంతమంది వచ్చేవాడికి మిగిలిన వాళ్ళు మొదట వచ్చిన వాళ్ళు అందరూ కూర్చుండిపోయి ఇటు చెయ్యి అటు చెయ్యి అక్కడ దవ్వు ఇక్కడ దవ్వు అని కబుర్లు చెప్పడం మొదలు పెట్టారు. చివరిలో ఎందుకు పనికిరాని వాళ్ళు వచ్చారు చూడండి, 1 అవరే. ఎవరయ్యా ఈ యజమాని, దినమంతా వృధాపరుచుకున్నా కూడా మమ్మల్ని ఇంత ప్రేమగా నా తోటలో పనిచేయమని పిలుచుకున్నాడే. మమ్మల్ని ఎవరు, నువ్వు పనికిరావురా, నువ్వు పనికిరావు, నీకు లేదుపో ఉద్యోగం, నువ్వు చేయలేవు, నీ చేత కాదు, మమ్మల్ని ఎవరు కూలికి పెట్టుకోలేదు. పొద్దునుంచి బదులు అయ్యా ఎంతో కొంత అయ్యా, ఎంతో కొంత ఎత్తయ్యా, కనీసం పిల్లడు గంజి కాస్తాను, ఎంతో కొంత ఎత్తయ్యా, పని చేస్తాను, నువ్వు వద్దుపో అని అందరూ తోసేస్తే ఈయనెవరయ్యా వచ్చి నాకు రా అని తీసుకెళ్ళాడు. ఎంత మంచి యజమాని అని చెప్పి గంట సేపు చేసినా ఎంత పని చేశారో తెలుసు వాళ్ళు? మనస్ఫూర్తిగా పనిచేశారండి, మనస్ఫూర్తిగా పనిచేశారు. ఈ రోజున కొత్తగా ప్రభువు నమ్ముకున్నోళ్ళు ప్రభు కొరకు గొప్ప సాక్షులుగా ఉంటున్నారండి. సంవత్సరాల తరబడి ప్రభువుని ఎరిగిన వాళ్ళు బండలైపోతున్నారు. విని 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 రాతి బండలైపోతున్నారు. మీరు మాంసం కూర ఎప్పుడన్నా వండుకున్నారా? ఇట్లాంటి చెప్తుంటే కొంచెం మెలకు వస్తుందని చెప్తున్నాను. మాంసం కూర కొత్తగా వండటం మొదలుపెట్టిందటండి. వండి చూసి ముక్క నలిపితే అది ఉడకలేదు, నీళ్ళు ఎగిరిపోయినాయి, ఉడకలేదు. ఇంకొంచెం నీళ్ళు పోసి మళ్ళీ ఉడకబెడితే మళ్ళీ ఉడికిద్దో లేదని చూస్తే ఏమైంది, ఇంకా ఉడకల. మళ్ళీ ఏం చేసి మళ్ళీ కొంచెం నీళ్ళు పోసి మళ్ళీ పొల్ల మంటేసి మళ్ళీ మడత పెడితే ఇంకా ఉడకల. ఇంకా ఎన్ని నీళ్ళు పోసి ఎంతసేపు ఉడకబెట్టినా ఉండగా అది రాయిలా గట్టిగా అయిపోతుంది కానీ మెత్తగా అవట్లేదు. కారణం ఏంటి? ఇంటికి వెళ్ళి వండి చూడండి తెలుస్తుంది. కారణం ఏంటి? అది ఉడుకుదాము అనుకున్నప్పుడు నీళ్ళు పోసేస్తున్నావు, పిసకపోతుంది. మళ్ళీ ఉడికాను అనుకున్నప్పుడు మళ్ళీ నీళ్ళు పోసేస్తున్నావు, ఇంకా పిసకపోతుంది. ఏమైపోయింది? చివరికి కఠినమైపోయింది. ఇలాంటి మీటింగులకు వచ్చి వాక్యం విని మారదాము అన్నింటికి వెళ్ళగానే ఆయన అంత చెప్పినట్టు ఈ రోజుల్లో ఎవరు ఉండరులే, ఆయన అంత పాతకాలం అక్కర్లేదు రా, అక్కడికి రా, పవర్ ఉంది, అక్కడికి వెళ్తాను రా, కింద పడేస్తారు, ఇక్కడికి రా, పైకి వేస్తారు, సరిపా అని ఈ మీటింగ్ నుంచి ఆ మీటింగ్ నుంచి ఈ మీటింగ్కి, అందులో ఇంట్లో ఒప్పుకోరు కాసేపు, ఇంకేదో వచ్చిందని కాసేపు, మంచి సినిమా వచ్చింది, చిరంజీవి సినిమా వచ్చింది చూసిపోదాం, అప్పుడు మారుమనసు పొందాం, మళ్ళీ మారుమనసు పొందాం చూడలేమంట కదా, రేపు వెళ్ళిపోయి చూసేసి ఎల్లుండి మారుమనసు పొందాం. మీకు తెలియదు కొంతమంది కుర్రోళ్ళు ఇదే బంతి, ఏం బ్రదర్ ఇంకా మాడలేదు బ్రదర్, నాకు ఎప్పటి నుంచో ఆశ బ్రదర్ ఒక్కసారి తాగాలని,
ఇంకా నేను మారు మనసు పొందితే తాగలేదు కదా, ఒక్కసారి తాగి చూసేసి ఆ తర్వాత నా హృదయం అంతా యేసుప్రభుకే, నా బతుకంతా యేసుప్రభుకే అన్నాడు. అంతే, ఇంక తాగాడు, కుతికి పట్టుకుంది సాతాను. ఏంటండి, చాలామంది జీవితాల్లో వాక్యం విన్నప్పుడు వెంటనే ఒక ఇనప రాడ్ని వంకర తీయాలంటే అది మంటల్లో మంట పెట్టాలి, ఎర్ర కాలాలి. కాలిన తర్వాత రేపు బెండ తీద్దాంలే అని వదిలేస్తే ఏమైపోద్ది చెప్పండి? అది బెండ పోద్దా? కాలినప్పుడే దాన్ని ఏం చేయాలి? ఎర్రగొన్నప్పుడు ఏం చేయాలి? దాన్ని సుత్తితో కొడితే అది సరి అవుతుంది. మీ వంకర్లు, మీ పాపాలు, మీ స్థితి మీరు అర్థం చేసుకుంటున్నారు. పరిశుద్ధాత్ముడు మీలో క్రియ చేస్తున్నాడు. ఇప్పుడు ఒక తీర్మానం చెయ్యి అన్నప్పుడు వెంటనే వాక్యమనే ఆ సుత్తి, బండలను పగలగొట్టు సుత్తి వంటి ఆయన మాటలు నీ మీద పడుతున్నప్పుడు ఇప్పుడే నీ ఒక తీర్మానం చేస్తే మారుతావు. కానీ ఇంటికి వెళ్ళాక చూద్దాంలే, రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, ఇంకేదో అయిన తర్వాత చూద్దాంలే అనుకుంటే హృదయం కఠినమైపోతుంది. ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా యేసుప్రభుని ఎరిగామని చెప్తున్నారు. కానీ ఆనాటి పరిసయ్యులు, శాస్త్రులు స్థితి అలాగే ఉందండి. పరిసయ్యులు, శాస్త్రులు గడ్డాలు పెంచుకున్నారు, మీసాలు పెంచుకున్నారు, తెల్లగుడ్డలు వేసుకున్నారు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామంటున్నారు. ఎవరైనా ఒకటి మతంలో గడుపుకోవాలంటే వాడికి ఇన్ని నిబంధనలు చెప్తున్నారు. వాడు తిరిగి వస్తే వాడు వెళ్ళరంట, వెళ్ళేవాళ్ళని వెళ్ళనివ్వరంట. ఈ రోజున అదే పరిస్థితి కనబడుతుందండి. యేసుప్రభు అటువంటి వాడితో చెప్పారు, గుడ్డి పరిసయ్యుడా, పాత్ర లోపల కడుగు, బయట కడిగి తెల్లగా పెట్టుకుంటున్నావు, లోపల కడుగు. మీరు సున్నం కొట్టిన సమాధంలాగా ఉన్నారు, పైకి మాత్రం భక్తి వేషం వేసుకున్నారు, అంతరంగాలు కుళ్ళు కుషిద్దంతో నిండిపోయి ఉంది. క్రైస్తవ భక్తి యేసుప్రభు నేర్పించింది హృదయ శుద్ధి చేసుకునటం. నువ్వు జీవితంలో ఇప్పటికే ఎంతో కాలం వృధా అయిపోయింది. ఈ రాత్రి యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా చేసుకోకుండా, యేసు ప్రభువు చిత్తాన్ని ఎరగకుండా, ఆయన మీ కొరకు కలిగి ఉన్న ప్రణాళికను తెలుసుకోకుండా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. మరో అవకాశం మీకు దొరకదేమో. ఎన్నోసార్లు ఇలాంటి ప్రసంగాలు విని ఇలాగే చెప్తారులే వీళ్ళు అనుకుంటున్నావేమో. ఎన్నిసార్లు గద్దించను లోబడనల్లని వాడు మరి తిరుగు లేకుండా హాస్పిటల్లో జాయిన్ అయి 6 నెలలు జబ్బు చేసి చచ్చిపోవనని ఉందా? హాస్పిటల్లో జాయిన్ అయితే పాస్టర్ గారు గుర్తొస్తారు. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు, సంఘం అంతా ప్రార్థన చేస్తారు, నువ్వు మారు మనసు పొందడానికి అవకాశం ఉంది. ఎన్నిసార్లు చెప్పినా విననోడికి అవకాశం లేదు. ఇక హాస్పిటల్ కాదు, ఇక ఏమవుతాడట? ఏంటండి, ఎన్నిసార్లు గద్దించారు లోబడనల్ని వాడు హఠాత్తుగా నాశనమగును. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని అవకాశాలు ఇచ్చినా విననివాడు, ఎన్నిసార్లు చెప్పినా విననివాడు. ఇలాగే ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక తమ్ముడు చెప్పినంత బాగానే ఉంది, నాకే చెప్పినట్టుంది, అవునులే నేను కూడా దేవునికి ఇవ్వాలి అని చెప్పి, అప్పుడే కాదులే, ఇవాళ కాదులే, ప్రభు ప్రేరేపిస్తున్నాడు, ఎవరో ఒక యవనస్తుడు కఠినపరుచుకుంటున్నాడు, ఎవరుడా నీ కోసమే ప్రభు మాట్లాడుతున్నాడు, నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించు, లేచి నిలబడి ప్రార్థనతో కన్నీటితో నీ హృదయాన్ని దేవునికి సమర్పించు అని దైవజనుడు చెప్తుంటే కూడా తనకే అని తెలిసినా కూడా తను కఠినపరుచుకున్నాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత బైక్ వేసుకొని అందరికంటే ముందే, అందుకే నేను రానన్నాను, అసలు రానంటే మా నాన్న పట్టుకొచ్చాడు ఇక్కడికి అని చెప్పి జర్ర డొమ్మాళ్ళ గుద్ది దారిలో చచ్చిపోయాడటండి. ఎక్కడికి వెళ్ళిపోయింటాడు? ఎక్కడికి వెళ్తాడు తెలీదా? యేసుక్రీస్తుని అంగీకరించకుండా మరణిస్తే నిత్య నరకం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడ్పు పళ్ళు కొరుకుతూ ఉంటుంది. ఎవరు అక్కడ చనిపోయిన తర్వాత నరకంలో పడ్డవాడు ఎవ్వడికి మరలా పరలోకానికి వచ్చే అవకాశం, పశ్చాత్తాపడే అవకాశం, ప్రభువును నమ్ముకునే అవకాశం ఇక లేదు. అది బతికున్నంత మటుకే, జీవమున్నంత మటుకే. ఒకవేళ ఆ రాత్రి యవనస్తుడు యేసు ప్రభువా నా జీవితం నీకు ఇస్తానని అప్పగించుకొని వెళ్ళి ఒకవేళ యాక్సిడెంట్లో మరణించినా కూడా ఎక్కడుంటాడు? ఇంతకంటే గొప్ప లోకం అది. ఏ లోకం? పరలోకంలో ఉంటాడు. మీకు తెలుసా, యేసు ప్రభువా నా స్థానంలో నా కొరకు మరణించావు, నా పాపములకు ప్రాయశ్చిత్తం చేశావు, నీవు నా దేవుడివి, నా రక్షకుడివి, నేను నా ప్రభువుగా అంగీకరిస్తున్నాను. నిజంగా యథార్థంగా నీ పాపాలు ఒప్పుకొని ప్రభువుని నమ్ముకున్న రోజు నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. జీవగ్రంథంలో ఎవరి పేర్లు ఉంటాయో వారు పరలోకంలో ఉంటారు,
ఎవరి పేర్లు ఉండవో వారికి రెండవ మరణం, అగ్ని, ఆరని, పురుగు, చావని, అహర్నిశలో అల్లాడేటువంటి అగ్నిగుండంలో ఉంటాం. క్రైస్తవ సభ అంటే తమాషా అయిపోయిందండి. యేసు ప్రభుడు గురించి వినటం అంటే వినేసి దులిపేసుకొని వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారు. యేసు ప్రభు సేవ అంటే సరదా అనుకుంటున్నారు. కానీ నీ దేహముతో చేసిన ప్రతి దాని విషయమై దేవునికి లెక్క చెప్పవలసి ఉందండి. ప్రతి ఒక్కరిని ప్రభు పిలుస్తున్నాడు. రా, నేను పనికి మాలినోడిని, పర్వాలేదు రా, నన్నెవరు పనికి పెట్టుకోలేదు, నన్నెవరు మెచ్చుకోవటం లేదు, నేను ఎందుకు పనికిరాని వాళ్ళు అంటున్నారు. రా, నేను నా పని చేయి, నా తోటలోకి వెళ్ళావు, మేము ఎందుకు ఊరికి నిలబడ్డావు, నాకు ఉద్యోగం లేదు, రా, నాకు చేత కాదు, రా రా. గిద్యోను గానుగ చాటున శత్రువులకు భయపడి పిరికి పంద ధాన్యం దొల్లగొట్టుకుంటున్నాడు. పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అంటే ఎవడని చూస్తున్నాడు, పక్క చూస్తున్నాడు. నువ్వే, నేను నీకు తోడై ఉంటాను, రా. నేను ఎందుకు పనికి వస్తా, నేను చిన్నోడిని, నా గోత్రం చిన్నది, నేను బలహీనుణ్ణి, నేను పిరికోడిని, అయిననేమి నేను నీకు తోడై ఉండి మిద్యానీయుల చేతుల్లో నుండి ఇశ్రాయేలును విడిపించడానికి నిన్ను నేను వాడుకుంటానని ప్రభు పిలిచి, ఒక్క మనిషిగా ప్రభు పిలిచి శత్రు సమూహాలు 7 సంవత్సరాలు శత్రువులకు బానిసలైపోయి హీనదశకు చెందిన ఇశ్రాయేలుని విడిపించడానికి వాడుకున్నవాడు. చేపలు పట్టుకుంటున్న విద్య లేని పాపరులను చూసి నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను అంటే వాళ్ళు వడలు వదిలిపెట్టి వచ్చారు. ఏంటంటే చేపలు పట్టుకునే వాళ్ళ భాష ఎట్టుంటుందండి, వాళ్ళ భాష ఎట్టుంటుంది, వాళ్ళ డ్రెస్ ఎట్టుంటుంది. వాళ్ళని దేవుడు పిలిచినప్పుడు, దేవుడిని వెంబడించినప్పుడు ఆ రోడ్డు మీద వాళ్ళని చూసినప్పుడు పేతురు, వీళ్ళేంట్రా, వీళ్ళు విద్య లేని పాపర్లు కదా, వీళ్ళకి ఇంత పాండిత్యం ఎలా వచ్చింది, ఇంత చక్కటి భాష ఎలా వచ్చింది, ఇంత చక్కటి రూపం ఎలా వచ్చింది, ఓహో వీళ్ళు యేసుతో ఉన్నారు, యేసుతో ఉన్న వారికి భాష వస్తుంది, దర్జా వస్తుంది. మరి నీ దేవుడు గొప్పోడైతే నిన్ను గొప్పోడిగా చెయ్యడా, నువ్వు ఆయన బిడ్డవైతే ఆయనతో పాటు నిన్ను ఉంచడా? ఉద్యోగం లేదు, పని లేదు, జీవితానికి గమ్యం లేదు, సంతోషం లేదు, అప్పులున్నాయి, జబ్బులున్నాయి, బాధలున్నాయి, కష్టాలున్నాయి, చిక్కులున్నాయి, సమాధానం లేదు, సంతోషం లేదనే వారిని ప్రభు పిలుస్తున్నాడు. రా, నేను నిన్ను గొప్పవాణ్ణి చేస్తాను, రా, నాకు పనుంది నీతో. నీ తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను నిన్ను చూసా, నీ కొరకు ఒక బ్లూ ప్రింట్, ఒక ప్రణాళికను వేశా. దావీదు అంటున్నాడు, నువ్వు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యము భయము పుట్టుచున్నది. నేను పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులను చూచెను, నా ఎడల నీకున్న తలంపులు లెక్కించేదని అనుకుంటున్నా, అవి ఇసుక రేణువుల కంటే ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి గొప్ప తలంపులు ఉన్నాయండి. నీవు ఆయన చిత్తాన్ని ఎరగకుండా ప్రయాసపడుతున్నావు. రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, మాకేం దొరకలేదు, జీవితం అంతా ప్రయాసపడ్డామయ్యా, ఏమీ సాధించలేదు, బ్రతుకంతా అయిపోయింది, ఏమీ లేదు మా జీవితాల్లో అని ఎంతోమంది నిరుత్సాహంతో ఉన్నారు. ఆయన నీ మాట చొప్పున వలవేస్తాను, నీ మాట చొప్పున నడుస్తాను, నీవు చెప్పినట్టు చేస్తాను అని వల వేసినప్పుడు వల పిగిలిపోయి అన్ని చేపలు పట్టగలిగారండి. ఒకవేళ ఇంతవరకు నీవేమి సాధించలేదేమో, ఏమి సంపాదించలేదేమో, ఎంతో కష్టపడుతున్నావు, ఎంతో రాత్రి పగళ్ళు ఏదో పని చేస్తున్నావు, ఏం దొరకటంలా, కాళ్ళు ఈడ్చుకుంటూ తిరుగుతున్నావు, ఆఫీస్ ఎమ్మటి ఆఫీస్కి, ఉద్యోగాల కోసం తిరుగుతున్నావు, ఇతరుల యొక్క సహాయాల కోసం అడుక్కుంటున్నావు, అందరూ నీకు ముఖం తిప్పేస్తున్నారు, ఏమీ సాధించలేదు, ఏమీ లేదు. కన్న తల్లిదండ్రులు నేను అసహించుకుంటున్నారు, ఎందుకు పెట్టారా నా కడుపున్నావు, పైకినట్టున్నావు, చావరాదరా అని ఒకవేళ నీ తల్లిదండ్రులు తిడుతున్నారేమో. ఒకవేళ నీవు భర్తగా, నీవు యజమానిగా ఉండి ఏమి చేయలేని పరిస్థితుల్లో నీ భార్యను విసిగిస్తూ ఉంటే, ఎందుకు నువ్వు చచ్చినా ఒకటే బతికినా ఒకటే అని తిట్టించుకునే పరిస్థితుల్లో ఉన్నావేమో. ఈ రాత్రి ఎందుకు నువ్వు అలా ఉండాలి, ఎందుకు నీవు అలాంటి స్థితిలో ఉన్నావు? రా, నాకు కావాలి, నువ్వు రా, నా ద్రాక్ష తోటలో పనుంది, రా, నాకు నీతో పనుంది, నాకు నీతో పనుంది. గెరాసీనుల దేశంలో దెయ్యం పట్టినోడు తను తాను గాయపరుచుకుంటూ, కేకలు వేసుకుంటూ, బట్టలు ఇప్పుకొని రోడ్ల మీద తిరిగేవాడట. సంఖ్యలు లేసి బంధించినా కూడా తుత్తురులుగా చేసి పరిగెత్తేవాడు. వదిలేశారు తల్లి, దరిద్రుడా, పోరా, చావరా, నీ చావు చావరా, సమాధుల్లో పోయి బతుకుతావు పో,
నిన్ను కట్టేయలేకపోతున్నాం, నిన్ను అదుపులో పెట్టుకోలేకపోతున్నాం అని వదిలేశారు. దెయ్యాలు బట్టి తిరుగుతూ ఉన్నాడు గెరాసీన దేశంలో. యేసు ప్రభు చూశాడు, ఈ యవనస్తుడు నాకు కావాలి, ఈ బిడ్డ తల్లిదండ్రులకు వద్దు, ఎవరికి ఉపయోగకరంగా లేడు, దెయ్యాలతో పట్టి పీడించబడుతున్నాడు అని ప్రభు ఇద్దరి నుండి అద్దరికి దోణిలో వెళ్ళి అతన్ని విడిపించడానికి వెళ్ళినప్పుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని నమస్కారం చేసుకుంటూ వచ్చాడండి ఆ గెరాసీనుల దేశంలో దెయ్యం పట్టిన వాడు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, నాతో నీకేం పని, నీతోనే నాకు పనిరా, నీతోనే నాకు పని. నిన్ను పట్టిన దెయ్యాల నుంచి నిన్ను విడిపించి నిన్ను నా బిడ్డగా చేసుకోవాలని వచ్చాను నేను. నిన్ను పట్టి పీడిస్తున్న శాపాల నుంచి నేను విడిపించి నిన్ను నా సాక్షిగా చేసుకోవాలని వచ్చాను నేను. నీ జీవితంలో నీవు సమస్తమైన పోగొట్టుకుని వీధుల పాలైపోయిన నీ బ్రతుకులో గమ్యాన్ని చూపించాలని వచ్చాను నేను. నీ సొంత వారికి, ఇంటి వారికి కూడా విరక్తి అయిపోయిన నీ జీవితాన్ని తీసుకొని వారికి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చాలని వచ్చాను నేను అని చెప్పి అతన్ని దెయ్యంలో వెళ్ళగొట్టినప్పుడు అతడు స్వస్థ చిత్తుడై వస్త్రములు ధరించి ప్రభు పాదాల దగ్గర కూర్చొని, అయ్యా వందనాలు, నన్ను మార్చుకున్నావు, నీతో వచ్చేస్తాడు ప్రభు అంటే అన్నాడు. నాతో కాదు, నీవు నీ ఇంటి వారి దగ్గరికి వెళ్ళి ఎవరెవరిని ఏడిపించావో, ఎవరెవరిని బాధ పెట్టావో, ఎవరెవరు నిన్ను పనికిరావని చెప్పారో, ఎవరెవరు నిన్ను వదిలిపెట్టేశారో వారి దగ్గరికి వెళ్ళి నిన్ను ఎలాగూ దేవుడు మార్చాడో, ఎలాగూ నీవు విడుదల పొందావో, ప్రయోజకుడు అయ్యావో నీ సాక్ష్యం చెప్పపో అంటే అతడు దెకపొలి అనే ప్రాంతాలకు వెళ్ళి ఇంచుమించు 10 తాలూకాలున్న ఆ స్థలాలన్నిటిలో సాక్ష్యం చెప్పినప్పుడు అనేకులు ఆశ్చర్యపడి యేసు ప్రభువును నమ్ముకున్నారు. ఈ రాత్రి నీ జీవితంలో నిష్ప్రయోజనకరమైన స్థితిలో నీవు ఉంటే ప్రభు పిలుస్తున్నాడు. యవ్వనువైనా, మధ్య వయస్కుడువైనా, వృద్ధుడువైనా, ఎవరివైనా, అన్ని పోగొట్టుకున్న వాడివైనా, ఎన్నో ఉన్నాయనుకుంటూ ఏమీ లేని పరిస్థితుల్లో మిగిలిన వ్యక్తివైనా ఈ రాత్రి ప్రభు పిలుస్తున్నాడు. రా, నా ద్రాక్ష తోటలో పనుంది, నీతో నాకు పనుంది, నా పని బోల్డ్ ఉంది. ఒక నిమిషానికి 23 మంది 25 మంది చనిపోయి నరకాడికి వెళ్ళిపోతున్నారు. యేసుక్రీస్తు ప్రేమను ఎరగక అనేకులు నరకాడికి వెళ్ళిపోతున్నారు, పాతాళలోకి వెళ్ళిపోతున్నారు. రా, నేను నిన్ను వాడుకుంటాను నా సాక్షిగా, నేను నిన్ను వాడుకుంటా నా సేవ చేయడానికి, నేను నిన్ను వాడుకుంటా నన్ను కనపరచడానికి నీకు ఇచ్చిన టెక్నాలజీని, నీ బీటెక్ ఎంటెక్ నాలెడ్జ్ని, నీ డిజిటల్ అనుభవాలను, నీ కంప్యూటర్ నాలెడ్జ్ని, నీకున్నటువంటి తలాంతుల్ని, నేను ఇచ్చినటువంటి తలాంతుల్ని నా కోసం వాడమని ప్రభు పిలుస్తున్నాడండి. మట్టిలోని మాణిక్యం వలె అనేకులు జీవితాల్లో మట్టి కుముగుపోయింది బతుకులో. నీలో కనపడుతున్న నీ లోపట ఎంత గొప్ప ధననిధిని ప్రభు పెట్టాడు, ఎంత గొప్ప విలువైనటువంటి తలాంతులను ప్రభు నీకు ఇచ్చాడు. నువ్వెంత గొప్ప వ్యక్తివో తెలియలేదు. ఈరోజు జైపాల్ ఇలా ఉన్నాడంటే ఒకప్పుడు ఈ జైపాల్ మట్టి కంటే నీచంగా ఎవరికి లోబడినోళ్ళడి వాడిగా ఉన్నాడు. మా నాన్న చెప్పాడు, ఒకరోజు అన్నాడు, ఒరే లోకల్లో ఉన్న వాళ్ళందరూ మారిన నువ్వు మారవరా, మౌండోడివరా అని చెప్పి తిట్టాడు మా నాన్న. మా నాన్న కనపడలేదు నాలో ఉన్న జైపాలు, నాలో ఉన్న దేవుని యొక్క కృప, నా పట్ల దేవునికి ఉన్న చిత్తం. కానీ నా యేసు ప్రభు నన్ను మార్చాడు, తన సాక్షిగా వాడుకుంటున్నాడు. నిన్ను కూడా మారుస్తాడు, నిన్ను కూడా వాడుకుంటాడు. ఒక జైపాలు కాదు దేవుడికి కావాల్సింది, ఒక్కరు కాదు కావాల్సింది, మనందరం ఆయన స్వరూపంలో చేయబడిన వాడిని. నువ్వు అది గుర్తించలేదు కాబట్టే నీ బ్రతుకు వృధాపరుచుకుంటున్నావు. నువ్వు ఎంతో కాలం నుండి ఉన్నాను, ఎప్పటి నుంచో ప్రభువుని నమ్ముకున్నాను అనుకుంటున్నావే కానీ నీకంటే చిన్నవాళ్ళు పైకి వస్తున్నారు, నీకంటే కొత్త వాళ్ళు మారి ప్రభు సాక్షులు అవుతున్నారు. ఈరోజు ప్రభువుని అంగీకరించి సేవకు వస్తున్నారు. నీ ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వటం లేదు, నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోవటం లేదు. ఈరోజు పశ్చాత్తాపడు. మొదటొచ్చిన నీవు కూడా కడపటి వాడి అయిపోకుండా చూసుకో. వాక్యంలో చెప్పబడింది, నేను మంచివాడిని అయినందున నీకు కడుపు మంటగా ఉందా? నా ఇష్టము, నా డబ్బు నా ఇష్టం వచ్చినట్టు నాకు ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకుంటాను అన్నాడు ఇక్కడ యజమాని. అవును, దేవుడు ఒకడిని ఎక్కువ ఆశీర్వదిస్తాడు, ఒకడిని తక్కువ ఆశీర్వదిస్తాడు, ఒకడిని ఒక విధంగా ఆశీర్వదిస్తాడు, మరొకడిని మరొక విధంగా ఆశీర్వదిస్తాడు. అది ఆయన ఇష్టం. నువ్వెవడో చెప్పడానికి, నువ్వెవడో అడగడానికి. ఆయన అట్ట ఆశీర్వదించావు, నన్ను ఎట్టే చేసేవే, ఆయనకి అన్ని ఇచ్చావు, నాకు ఇవ్వలేదే, ఆయన అలా వాడబడుతున్నాడు, నేను సేవకు వచ్చాను, నేను సంచి పెట్టుకొని తిరగాలి అని బాధపడాల్సిన అవసరం లేదండి. దేవుడు ఎప్పుడు ఎవరికి ఏది కావాలో అది ఇస్తాడు. ఆయన బలిష్టమైన చేతి కింద అణిగి ఉన్న వారిని ఆయన తప్పకుండా హెచ్చిస్తాడు. కానీ ఒక తీర్మానం లేకుండా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళొద్దండి. నీ జీవితంలో ఉద్యోగం చేస్తున్నావే, ఒకవేళ ఏదో ఒక పని ఉందేమో నీకు ఒకవేళ, కానీ అది నీ పని కాదు, అది దేవుడు నీకు ఇచ్చిన పని కాదు, నువ్వు కల్పించుకున్న పని. అందుకే దానివల్ల ఫలితం లేదు నీకు.
అందుకే నువ్వు పని చేస్తున్నప్పుడు తృప్తి లేదు నీకు. అందుకే నువ్వు చేసే పనిలో నీకు సంతృష్టి లేదు. నీకు అందువల్ల ప్రతిఫలము దొరకటం లేదు. దేవుని చిత్తాన్ని ఎరగండి. ఈ రాత్రి నువ్వు దేవుని సారూప్యంలో చేయబడ్డ వ్యక్తివి. నీవు ఆయన సొత్తు. నువ్వు ఊరక నిలబడితే సాతాను నిన్ను దొంగిలిస్తాడు, నిన్ను మోసగిస్తాడు, నిన్ను జుర్రుకుంటాడు, నిన్ను నాశనం చేస్తాడు. నీ జీవితంలో ఉన్న సారమంతా పోయగొట్టి నిన్ను తనతో పాటు తన కొరకు సిద్ధపరిచిన అగ్నిగుండానికి నడిపిస్తాడు. నరకాన్ని దేవుడు మన కొరకు చేయలేదండి. అది అపవాదికి, దాన్ని అనుసరించే వాడికి చేశాడు. నువ్వు సాతాను మాటలు వింటే దేవుడు నిన్ను ఎంత ప్రేమించినా, దేవుడిని వెళ్ళకూడదనుకుని ఆశించినా, నువ్వు సాతానుని జతపడితే సాతానుతో పాటు అగ్నిగంధకములతో మండే గుండంలోనికి వెళ్ళవలసి ఉంటుంది. యవనస్తులు ముఖ్యంగా మీ జీవితాన్ని దేవునికి ఇవ్వండి, దేవునికి అప్పచెప్పండి. ఇదిగో నాయన, నీ సొత్తు నువ్వేం చేయమంటే చేస్తాను, నువ్వు చదవమంటే చదువుతాను, నువ్వు ఉద్యోగం చేయమంటే చేస్తాను, నువ్వు సేవకు రమ్మంటే సేవకు వస్తాను, నువ్వు ఈ చిన్న పని చేయమంటే పని చేస్తాను, నేను ఈ కూలి పని చేయమంటే కూలి పని చేస్తాను, ఈ కష్టమైతే కష్టమవుతాను, ఏమైనప్పటికీ నువ్వు చెప్పింది నేను చేస్తానని దేవునికి సమర్పించుకో. ఆనాడు యోసేపు ఒక కూలోడిగా, ఒక బానిసగా వెళ్ళాడు ఆ ఇంట్లో, ఐగుప్తులోనికి. కానీ నమ్మకంగా పనిచేశాడు కాబట్టి అతను మేనేజర్ అయ్యాడు. ఆ తర్వాత అతను ఓవర్సీయర్ అయ్యాడు. ఆ తర్వాత అతను సన్ అయిపోయాడు. ఆ యజమాని ఎంత నమ్మాడంటే, ఇదిగో తాళం చేతులన్నీ తీసుకోవయ్యా, తాళం చేతులను తీసుకో, నువ్వు చేసిందంతా సఫలమవుతుంది, నీకు దేవుడు తోడున్నాడని చెప్పి హెచ్చించాడు. అంతేకాదు, ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా హెచ్చించబడ్డాడు. దేవుడు కూడా నీ కొరకు అటువంటి గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. ఈ రాత్రి నా బ్రతుకు పట్ల నీ చిత్తం ఏంటి ప్రభువా? నీ మాటకు నేను లోబడతానని చెబుదాం. లేచి నిలబడదాం. ప్రభువా, ఇదిగో నా జీవితము, ఇదిగో నా జీవితమయ్యా, నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నానయ్యా. నా ఇష్టానుసారంగా బ్రతికి నష్టాల్లో పడ్డానయ్యా, కష్టాల్లో పడ్డానయ్యా, వృధాపరుచుకున్నానయ్యా, ఊరకనే ఉన్నానయ్యా. ఏ ఫలితం లేదు నా బ్రతుకు ద్వారా. ఎవ్వరికీ నేను ఉపయోగకరంగా లేను. ఏమీ నా జీవితంలో నేను సాధించలేకపోతున్నాను. అయ్యా, నన్ను కూడా పిలుస్తున్నావా? నేను కూడా నీకు కావాలా? ఇదిగో నా జీవితాన్ని అప్పగిస్తాను అని దేవునితో ఒక మాట చెప్పండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, తమ రెండు చేతులెత్తి, అయ్యా, నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను, నా సమస్తము నీకు అప్పగించుకుంటున్నాను. నా బ్రతుకులో నష్టపోయాను, నా బ్రతుకులో మోసపోయాను, నా బ్రతుకులో సమస్తము పోగొట్టుకుని ఊరక నిలబడి ఉన్నానయ్యా. ఎవ్వరు నన్ను పనికి పెట్టుకోవటం లేదు, ఎవ్వరు నన్ను ఇష్టపడటం లేదు, ఎవరు నన్ను చేర్చుకోవటం లేదు. నా భర్త నన్ను విడిచిపెట్టేశాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టేశారు, నా స్నేహితులు నన్ను విడిచిపెట్టేశారు. దిక్కుమాలిన వాడిని అయిపోయానయ్యా, దిక్కుమాలిన స్థితిలో ఉన్నానయ్యా. ఊరక నిలబడి దిక్కులు చూస్తున్నా నన్ను చూసి రా అంటున్నావా? నేనున్నానంటున్నావా? నాకు నీతో పని ఉందంటున్నావా? ఇదిగో నాయనా నా జీవితము అని ఎవరెవరు ఈ రాత్రి నీతో చెబుతున్నారో వారిని కౌగిల్లోనికి చేర్చుకోవయ్యా. సాతాను చేతుల్లో పడి నలిగిపోయిన వారిని, సాతాను చేత దోచుకునబడి ప్రాణములో పోగొట్టుకున్న స్థితిలో కొర ప్రాణంతో మిగిలిన వారిని ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. ఒక్కరు కూడా నిష్ప్రయోజకులుగా మిగలకుండా మేమందరము నీ సాక్షులుగా బ్రతుకున్నట్లు, నీ రాజ్యములో పనిచేయనట్లు, నీ దృష్టిలో నీ చిత్తములో నడుచుకున్నట్లు మాకు సహాయము చేయను ఆయన. కొత్తగా ప్రభు దగ్గరకు వచ్చున్న వారికి మేము అభ్యంతరంగా కాక, నిన్ను పూజించడానికి వచ్చే వారికి మేము ఆటంకంగా ఉండక, అన్యులకు మాదిరిగా ఉండుటకు, మార్గదర్శకులుగా ఉండుటకు, క్రీస్తును పోలే జీవించే జీవితాలను మాకు అనుగ్రహించుము తండ్రి. నీ చిత్తానికి మమ్మల్ని అప్పగించుకొని నీ సాక్షులుగా ఈ లోకంలో విస్తరించుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే
మీ ప్రార్థన అవసరతల భారాలు ఉంటాయి. 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు దాకా. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయముల బలపరచే ధ్వని. నలిగిన హృదయముల బలపరచే ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని.